Shikhar, good morning. Yeah, hi, good morning, everyone. So we'll wait for 5 more minutes, 4 more minutes, like 7:05, we will start. Okay, Shekhar. Anupam, it seems you have not joined yesterday, right? Yes, Shekhar. So I have shared, I have uploaded videos in the channel, Okay, so you can go through there. sure. I will go through it. Mhm. Mostly our next batch would be for testing professionals. There is a lot of, I mean, a lot happened in the testing industry, and the next closest industry which could replace by AI is also testing industry. Not replacing again. Whenever I say replacing, that doesn't mean completely removing the roles, but testing roles would transform. That is a highlight. So I will talk to testing people this weekend, so that if I am missing anything, I have like all major areas, but I just want to have insights if anything missing. So that's fine. I think we are good. Natraj has informed me that he has some workaround, so he will catch up through videos today. And I think few more guys will going to join. I have, we work late night. Okay, fine. So yeah, so today we will discuss about uh, how we can utilize AI, at least in terms of what we are thinking of AI. సో మనం ఏదైతే ఏఐ అనుకుంటున్నామో అండ్ ఏఐ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం కావచ్చు, లేదంటే రోల్ వైజ్ యూటిలైజ్ చేసుకోవడం కావచ్చు, లేదంటే ఎడ్జ్ సర్వీసెస్ ఏవైనా కావచ్చు, ఇలా ఏఐని ఎలా వాడుకోవాలి అనేది ఒక ఆస్పెక్ట్, ఎన్ని సెక్టార్లలో ఆల్రెడీ వాడుకోవచ్చు అనేది అనదర్ ఆస్పెక్ట్. ఒక ఏదైనా ఒక ఏఐ సర్వీస్ చూసినప్పుడు మోడల్ ఏంటి, మోడల్లో వేరియేషన్స్ ఏంటి, ఏ మోడల్ ఎలాంటి యూజ్ కేస్లో వాడాలి, ఇలాంటిది మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ ఎ క్విక్ రీక్యాప్. సో మనం నిన్న డిస్కస్ చేసింది ఏంటి అంటే, ఆల్రెడీ ఒక మోడల్ అనేది ఉంటే, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేది ఉంటే
ఆ మోడల్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. అలానే డొమైన్ నాలెడ్జ్ అంటే ఒక డొమైన్లో ట్రైన్ అయితే ఇంకో డొమైన్ నాలెడ్జ్ ఉండదు. అలానే ఇన్స్ట్రక్షన్స్ ఫైన్ ట్యూన్ చేయాల్సి ఉంటుంది. అలానే కంప్లీట్గా ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తే వేరే టెక్నిక్స్ చాలా హౌ మెనీ వేస్ వీ కెన్ ఎక్స్పాండ్ ఎగ్జిస్టింగ్ ఎల్ఎల్ఎం నాలెడ్జ్ అనే ఆస్పెక్ట్లో మనం డిస్కస్ చేశాం నిన్న. సో ఈరోజు ఏంటంటే మోడల్స్ ఎన్ని రకాలు, లేదా మోడల్స్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏవేవి, అండ్ ఆ మోడల్స్ ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టాపిక్ ఈరోజు డిస్కస్ చేద్దాం. సో దీంతో ఏంటంటే ఫౌండేషనల్ పార్ట్, అసలు మోడల్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, క్లాసికల్ మెషిన్ లెర్నింగ్ నుంచి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కి ఎలా వచ్చాము, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో వేరియేషన్స్ ఏంటి, యూనో ఈచ్ మోడల్కి ఏంటి పారామీటర్స్ అంటే ఏంటి, సెట్టింగ్స్, మోడల్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ యొక్క బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది అన్నట్లు. సో ఫైన్, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఈజ్ మై స్క్రీన్ విజిబుల్? సో నా స్క్రీన్ కనిపిస్తుందండి? Yes, sir. ఫైన్. సో యా, ఫైన్. సో ఈరోజు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏఐ. సో ఇప్పటివరకు మన అండర్స్టాండింగ్లో లైక్ మీరు ఏఐ అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ షేర్ చేశారు. మేబీ ఇన్ ద ఫస్ట్ సెషన్ ఆర్ సెకండ్ సెషన్లో మీరు మేబీ ఇన్ ద ఫస్ట్ సెషన్ మీరు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ షేర్ చేశారు. ఏఐ అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని కొందరు, కోడ్లో ఆటో కంప్లీషన్స్ చేయగలిగితే అయినో ఏఐ అని కొందరు, అలానే ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తే అదే ఏఐ అని కొందరు, బిజినెస్లో హ్యూజ్ చేసుకోగలిగితే అది ఏఐ అని కొందరు. సో యూ షేర్డ్ యువర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో ఈరోజు ఆల్ ద దిస్ కాన్సెప్ట్ విల్ సపోర్ట్ ఆల్ ది పర్స్పెక్టివ్స్. అంటే మీరు ఆలోచించిన అన్నిటికీ ఈరోజు కాన్సెప్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ట్రూ ఇన్ వన్ ఆస్పెక్ట్. టెక్నికల్గా చెప్పాలంటే టెక్నికల్గా అండ్ ఇంప్లిమెంటేషన్, ఐ మీన్ గ్రౌండ్స్ బేస్ ఏంటి అని చెప్పాలంటే అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈ ఈ 1 వీక్లో 4 డేస్లో డిస్కస్ చేసాము ఏంటి అనేది. ఇప్పుడు ఏంటంటే ఆ ఏఐ అనే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏఐ, డెలివరీ ఆఫ్ మోడల్స్, మోడల్ ఏం డెలివరీ చేస్తాయి, ఎలా డెలివర్ చేస్తాయి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ తెలుసుకునే ముందు బేసిక్గా మనం మోడల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మోడల్ ఎవరు బిల్డ్ చేశారు, బిల్డ్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ ప్లేస్ చేస్తే మనం ఆ మోడల్ని వాడుకోగలుగుతున్నాం, అది దట్ ఈస్ వాట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏఐ. సో ఎలా మనం అమలు పరుస్తాం ఏఐని. సో సో ఫస్ట్ యూస్ కేస్ వచ్చేసి మనకు ఇంప్లిమెంటేషన్లో సబ్స్క్రిప్షన్ బేస్డ్ సర్వీసెస్ ఉంటాయి. సో సబ్స్క్రిప్షన్ బేస్డ్ సర్వీసెస్ ఎలా వర్క్ అవుతాయి, నేను ఫస్ట్ ఒక ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఐ విల్ డ్రా యూ లైక్ బ్యాక్గ్రౌండ్లో ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చెప్తాను. సో అదర్వైజ్ ఇక్కడే నేను చూపిస్తాను, అనోటేట్ చేస్తాను. ఓకే, సో సబ్స్క్రిప్షన్ బేస్డ్ సర్వీసెస్ ఏంటి అంటే పే యాజ్ యూ గో. అంటే మీరు మోడల్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐ అనేది ఒక కంపెనీ. ఓకే, ఓపెన్ ఏఐ ఈజ్ అ కంపెనీ, ఓపెన్ ఏఐ ఈజ్ ఆర్గనైజేషన్. సో ఓపెన్ ఏఐ ఏం చేస్తుందంటే ఓపెన్ ఏఐ దగ్గర ఒక పెద్ద డేటా సెంటర్ ఉంటుంది. ఓకే, ఒక డేటా సెంటర్ ఉంటుంది. ఆ డేటా సెంటర్లో రకరకాల మోడల్స్ ఉంటాయి. ఓకే, సో
జీపీటీ 2 అనుకోండి, 3 అనుకోండి, 3.5, ఓకే, 4, 4 4.1, 4.1 మినీ, 4 మినీ, 4 మినీ హై, ఇలాంటి రకరకాల మోడల్స్ ఉంటాయి. సో ఈ మోడల్స్ అన్నిటిని ఏంటి ఇక్కడ హోస్ట్ చేస్తుంది అంటే ఇక్కడ హోస్టింగ్ స్పేస్ ఉంటుంది, డేటా సెంటర్ ఉంటుంది. డేటా సెంటర్ అంటే ఇప్పుడు మనం ఇంటరాక్ట్ అయ్యి ఇప్పుడు మనకు అకౌంట్ ఉంటుంది. సో మన చార్ట్స్ అన్ని స్టోర్ అవ్వాలి కదా! సో అది స్టోర్ అవ్వడానికి డేటా సెంటర్ ఉంటుంది. సో అలానే హ్యూజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అంటే మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ జీపీయూస్ అండ్ మిలియన్స్ ఆఫ్ జీబీస్ ఆఫ్ ర్యామ్, ఇలాంటి హ్యూజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ మోడల్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద స్టోరీ. సో ఇది ఒక్క కంపెనీ గురించి చెప్తున్నాను. అలానే గూగుల్ దగ్గర గూగుల్ జెమినై ఉంటుంది. గూగుల్ జెమినై ఫ్లాష్ ఉంటుంది. జెమినై ప్రో ఉంటుంది. అలా గూగుల్ దగ్గర సమ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో ఓపెన్ ఏఐ ఇది ఇప్పుడు చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఏఐ అనే కంపెనీ యొక్క ప్రోడక్ట్. క్లాడ్ అనేది ఆంథ్రోపిక్ అనే ఒక కంపెనీ యొక్క ప్రోడక్ట్. జెమినై అనేది గూగుల్ అనే కంపెనీ యొక్క ప్రోడక్ట్. ఏడబ్ల్యూఎస్ సేజ్ మేకర్ అనేది ఏడబ్ల్యూఎస్ అనే కంపెనీ యొక్క ప్రోడక్ట్. అంటే ప్రోడక్ట్ ఇన్ ద సెన్స్ మోడల్. అజూర్ ఏఐ ఇవి సర్వీసెస్ ఇవి యాక్చువల్‌గా. అంటే కామన్‌గా నీకు అజూర్ ఏఐ, ఏడబ్ల్యూఎస్ సేజ్ మేకర్ అని అంటున్నారు. బట్ ఇంటర్నల్‌గా ఇంకా మోడల్ నేమ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ప్రొవైడర్స్ ఎవరు? ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, గూగుల్, ఏడబ్ల్యూఎస్, అజూర్, మైక్రోసాఫ్ట్ అజూర్. వీళ్ళు ప్రొవైడర్స్, ఇవి మోడల్స్. ఓకే. సో వీళ్ళు ఇలా హోస్ట్ చేసినప్పుడు మనం ఏంటంటే హౌ మెనీ వేస్ వీ కెన్ యూటిలైజ్ అనేది కూడా మళ్ళీ చెప్పుకుందాం. సో ఫస్ట్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ మనం వాడుతున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాట్ జీపీటీనే వాడాం. సో చాట్ జీపీటీ వాడుకుంటున్నాం. సో చాట్ జీపీటీ మనము చాట్ జీపీటీ వాడుతున్నాము అని అంటే సో ఈ చాట్ జీపీటీ ఇప్పుడు నాకు సబ్స్క్రిప్షన్ ఉంది. సో నేనేంటి అంటే ఇక్కడ నేను ఓపెన్ చేయగానే నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా కాబట్టి నేను లాగిన్ అయితే నేను ఎక్కడ కనెక్ట్ అవుతున్నాను? ఇలా ఓపెన్ ఏఐ అనే కంపెనీకి కనెక్ట్ అవుతున్నాను. కనెక్ట్ అయ్యి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఇవన్నీ మోడల్స్. సో ఇది కొత్త మోడల్ ఒకటొచ్చింది. O3 అండ్ O4 మినీ టు షెడ్యూల్ టాస్క్స్ ఒక మోడల్ వచ్చేసిందంట కొత్తది. సో ఇన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. GPT-4o, O3, O4 మినీ, O4 మినీ హై, GPT 4.5, 4.1, 4.1 మినీ. సో ఇన్ని మోడల్స్ ఇప్పుడు నాకు అవైలబుల్ ఉన్నాయి. సో ఈ మోడల్స్ అన్నీ ఎక్కడున్నాయి? ఓపెన్ ఏఐ అనే కంపెనీ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో హోస్ట్ అయ్యి ఉన్నాయి ఈ మోడల్స్. గాట్ ఇట్? సో ఇప్పుడు నేను ఒక టాస్క్ చేశాననుకోండి. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఏఐ మోడల్ ఇంప్లిమెంటేషన్ అన్నాననుకోండి. సో ఈ క్వెషన్ అడిగినప్పుడు ఐ కెన్ చూజ్ వాట్ ఐ వాంట్. ఏ మోడల్ ప్రాసెస్ చేయాలి దీనికి. ఇక్కడ చూడండి O3 అనేది అడ్వాన్స్డ్ రీజనింగ్ మోడల్. సో ఇప్పుడు ఈ మోడల్ పిక్ చేసుకున్నాను అనుకోండి ఆన్సర్ బాగా ఆలోచించి చెప్తుంది. అదే O4 మినీ అన్నాననుకోండి ఫాస్ట్‌గా చెప్తుంది. పెద్దగా ఆలోచించకుండా చెప్తుంది. సో అలా నేను ఈ మోడల్ పిక్ చేసుకున్నాను, సబ్మిట్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది? ఓ ఈ O4 మినీ కూడా రీజనింగ్ మోడలే. అందుకని థింకింగ్ అని వచ్చింది మీరు గమనించారా? సో బై డిప్లాయ్‌మెంట్ ఇన్ని రకాలుగా చేయొచ్చు. ఇది క్లౌడ్‌లో డిప్లాయ్ చేసి చేయొచ్చు. ఆన్ ప్రిమైజ్‌లో డిప్లాయ్‌మెంట్ చేయొచ్చు. ఎడ్జ్ అంటే పర్టిక్యులర్ ఇప్పుడు మనం మొబైల్ వాడుతున్నామంటే మొబైల్‌లోనే ఒక చిన్న ఎల్ఎల్ఎం ఉండొచ్చు. అది మన మొబైల్‌లోనే ఉంటది. మనకే సర్వీస్ ఇస్తది. అలానే మన ల్యాప్‌టాప్‌లో ఒక చిన్న ఎల్ఎల్ఎం ఉంటది. మన ల్యాప్‌టాప్‌లోనే క్వెరీస్‌కి ఆన్సర్ చేస్తది. అలా అన్నట్లు. సో అలా ఏదైనా ఒక మేజర్ కంపెనీ వాళ్ళ వాళ్ళ స్పేస్‌లో హోస్ట్ చేసుకొని మోడల్‌ని, అక్కడి నుంచి మనకి సర్వీస్ లాగా అంటే మనం ఎలా వాడితే అలా అంటే వాడిన దానికి అనుగుణంగా మనకు చార్జ్ చేస్తూ సర్వీస్ లాగా ఇచ్చేదాన్ని సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఏఐ ఇంప్లిమెంటేషన్ అంటారు. సో దీంట్లో ఏంటి అంటే ఇగో ఇలా మనకు బ్రౌజర్ ఉంటే చాలు. లేదా ల్యాప్‌టాప్ ఉంటే చాలు. లేదంటే ఫోన్ ఉంటే చాలు.
మనకు ఈ మోడల్ ఎంత సైజ్ ఉంది, అది ఎక్కడ హోస్ట్ అయి ఉంది, ఆ సర్వర్ రన్నింగ్లో ఉండాలి, ఇవన్నీ వీ డోంట్ నీడ్ దట్ హెడేక్. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏఐ. అండ్ సో మరి ఇక్కడ ఈ మోడల్కి ఎలా కనెక్ట్ అవుతాము ఏంటి అనేది, అది డిఫరెంట్ మోడ్స్ నేను చెప్తాను. ఎన్ని రకాలుగా కనెక్ట్ అవ్వచ్చు, సర్వీస్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అని. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్, నేను నా నా ఆర్డర్లో వెళ్తాను, రాదర్ గోయింగ్ విత్ డిఫరెంట్ ఆర్డర్. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, ఆన్ ప్రిమైజ్ డిప్లాయ్మెంట్. ఆన్ ప్రిమైజ్ డిప్లాయ్మెంట్ అంటే, లెట్స్ సే మనకు కంపెనీ ఉంది. సో మన కంపెనీలో మనకు సర్వర్ ఉన్నాయి, మనకు సెటప్ ఉన్నాయి, మనకు పెద్ద డేటా సెంటర్ అనలేనులే, కానీ డేటా లేక్ కానీ, డేటా లేక్ అంటే హ్యూజ్ అన్లిమిటెడ్ స్టోరేజ్, నాట్ లైక్ 1 TB 2 TB 100 TB ఇలాగా అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది. మనకు కావాలంటే ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళొచ్చు, అలాంటి స్పేస్ ఉంటుంది మనకు. మన దగ్గర కూడా హండ్రెడ్స్ ఆఫ్ జీబీస్ ఆఫ్ ర్యామ్స్ మనం కొనుక్కొచ్చి పెట్టుకోవచ్చు. ఎన్విడియా లాంటి జీపీయూస్ని మనం ప్రొక్యూర్ చేసుకొని మనం ఒక సర్వర్ సిస్టమ్ సెటప్ చేసుకొని మన దగ్గర మనం సెటప్ చేసుకోవచ్చు అన్నట్లు. సో అలాంటి దాన్ని ఆన్ ప్రిమైజ్ డిప్లాయ్మెంట్ అంటారు. సో సేమ్ ఇక్కడ ఇందాక చెప్పిన కేసులో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది, ఓపెన్ ఏఐ దగ్గర ఉంది. ఇది చాలా హ్యూజ్ అనుకోండి, బట్ మనది అక్కడ ఆటో స్కేల్ అవుతుంది, ఇలాంటి రకరకాల ఫీచర్స్ ఉంటాయి. ఆటో స్కేల్ అంటే సపోజ్ ఇప్పుడు 100 మెంబర్స్ వాడుతున్నారు అనుకోండి, 100 మెంబర్స్కి డిసైడ్ చేస్తే నెక్స్ట్ మినిట్లో సర్ప్రైజింగ్గా 200 మెంబర్స్ అటెండ్ అయ్యారనుకోండి. ఇఫ్ 200 members attended to the same AI agent, then it will scale up automatically. 200 మెంబర్స్కి వెంటనే ఇమ్మీడియట్గా అది లోడ్ బ్యాలెన్స్ చేసుకొని 200 మెంబర్స్కి స్కేల్ అప్ అయిపోతుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ స్కేల్ అప్. ఏది వెన్ వీ డిప్లాయ్ ఆల్ దీస్ ఇంటూ క్లౌడ్ ప్రొవైడర్, అంటే ఇట్లా సబ్స్క్రిప్షన్ బేస్డ్ ప్రొవైడర్స్, దే ఆర్ హ్యూజ్ ప్లేయర్స్. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ ఆల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్ ప్రిమైజ్ అంటే మన కంపెనీలో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హోస్ట్ చేసుకుంటున్నాం. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆన్ ప్రిమైజ్, వీ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ దిస్ సెటప్. సో మనం సర్వర్ మెయింటైన్ చేయాలి, ఎన్విడియా లాంటి జీపీయూస్ మెయింటైన్ చేయాలి, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ జీబీస్ ఆఫ్ ర్యామ్ మెయింటైన్ చేయాలి, మన ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి. సో వాట్ ఈస్ ద బెనిఫిట్? ఇలా చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? వీ కెనాట్ యూజ్ సమ్ థర్డ్ పార్టీ ప్లేయర్స్ మోడల్స్. అంటే ఇప్పుడు జీపీటీ లాంటివి మనం డైరెక్ట్గా వాడుకోకపోవచ్చు, ఎందుకంటే అన్లెస్ దే మేక్ ఇట్ యాజ్ ఓపెన్ సోర్స్, అలాంటివి మనం వాడుకోలేకపోవచ్చు. కొన్ని మోడల్స్, దేర్ ఆర్ సమ్ మోడల్స్ లైక్ మెటా అంటే ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ. మెటా ప్రొవైడ్ చేసే మోడల్స్ని లామా అంటారు. సో అలాంటి మోడల్స్ని కమర్షియల్గా కాకపోయినా, ఇప్పుడు ఓన్లీ మన కంపెనీ ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేసి మన కంపెనీలోనే మనం వాడుకోవడానికి, అంటే మన సర్వీస్ కమర్షియల్గా ఎవరికి ప్రొవైడ్ చేయకుండా మన కంపెనీలో మనం వాడుకోవడానికి లామా లాంటి మోడల్స్ని మనం హోస్ట్ చేసుకోవచ్చు మన లోకల్లో. ఇక్కడ ఓపెన్ ఏఐ ప్లేస్లో ఏమవుతుంది, మన లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, మన ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. సో దిస్ ఈస్ ద అనదర్ వే ఆఫ్ implementing AI models. That means deploying AI models. And there are a lot of use case. Government agencies అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఏజెన్సీస్ అవ్వచ్చు, హెల్త్ కేర్ సిస్టమ్ అవ్వచ్చు, ఎంటర్ప్రైజ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అవ్వచ్చు. దే ప్రిఫర్ ఆన్ ప్రిమైజ్ డిప్లాయ్మెంట్. ఓకే, దిస్ ఈజ్ అనదర్ మోడ్ ఆఫ్ AI ఇంప్లిమెంటేషన్. థర్డ్ వన్ కుడ్ బి, మీరు ఒకసారి గమనిస్తే దేర్ ఆర్ సమ్ కెపాబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓపెన్ సోర్స్ మీకు హగ్గింగ్ స్పేస్ చూపించాను. అక్కడ హగ్గింగ్ ఫేస్లో మనకు ఆల్మోస్ట్ 1.8 మిలియన్ మోడల్స్ ఉన్నాయి. సో వాటిలోంచి మనం కొన్ని బెస్ట్ మోడల్స్ తీసుకొచ్చి మనము మన ఆన్ ప్రిమైజ్లో సెటప్ చేసుకొని వాడుతున్నాం అనుకోండి. బట్ వాట్ ఇఫ్ దెర్ ఈస్ అ బెస్ట్ మోడల్ విచ్ ఈస్ జనరేటింగ్ బెస్ట్ వీడియోస్? సో అలాంటప్పుడు మనము వీ కెనాట్ స్టిక్ టు అవర్ ఆన్ ప్రిమైజ్ మోడల్.
అంటే మనం లేదు, నేను నా కంపెనీలోనే నా సర్వర్లోనే నేను మోడల్ సెటప్ చేసుకుంటానంటే విచ్ వోంట్ వర్క్ ఫర్ అవర్ రిక్వైర్మెంట్. సో అందుకని మనం ఏం చేస్తామంటే సర్టెన్ సర్వీసెస్ వీ హ్యావ్ టు టేక్ లెవరేజ్ ఆఫ్ క్లౌడ్. ఓకే, క్లౌడ్ నుంచి కొన్ని సర్వీసెస్ తీసుకోవాలి. ఏవైతే ప్రామినెంట్ సర్వీసెస్ ఆ సర్వీసెస్ మనకు ఆల్రెడీ ప్రూవ్ అయిన ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అసిస్టెంట్ అనుకోండి, లేదంటే ఇమేజ్ జనరేషన్ అనుకోండి, సమ్ వాయిస్ జనరేషన్ మోడల్స్ అనుకోండి. సో అలాంటి మోడల్స్ని మనము ఆన్ ప్రిమైజ్లో డిప్లాయ్ చేసుకొని వీ కెన్ రెడ్యూస్ కాస్ట్. ఎప్పుడైతే మనకు మోడల్ యూసేజ్ ఎక్కువ ఉంటుందో, అంటే మనం రకరకాల యూజ్ కేసెస్కి మనము ఎల్ఎల్ఎంని యూజ్ చేస్తున్నాము. అదే సబ్స్క్రిప్షన్లో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రిప్షన్లో ఎలా ఉంటుందంటే మీకు 1,000,000 టోకెన్స్కి $1, 1,000,000 ఇన్పుట్ టోకెన్స్కి $1, లేదంటే 1,000,000 అవుట్పుట్ టోకెన్స్కి $1. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే మనం క్వశ్చన్ చిన్నగా ఇవ్వచ్చు. ఏమని అంటే జనరేట్ మీ ఎస్ఏ ఆన్ కోవిడ్-19 అన్నామనుకోండి. క్వశ్చన్ చిన్నదే. యువర్ ఇన్పుట్ టోకెన్ కుడ్ బి లైక్ 10 టోకెన్స్ ఆర్ 20 టోకెన్స్. కానీ మీకు ఇచ్చే ఆన్సర్ రీసెర్చ్ మొత్తం చేసి ఇవ్వాలి మీకు ఆన్సర్. అంటే టోటల్ కోవిడ్-19 ఎరా మొత్తం రీసెర్చ్ చేసి మీకు ఒక సఫిస్టికేటెడ్ రీసెర్చ్ రిపోర్ట్ మీకు ప్రజెంట్ చేయాలి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మీకు అవుట్పుట్ టోకెన్ వచ్చేసి మిలియన్స్ ఆఫ్ టోకెన్స్ అవుతాయి అవుట్పుట్. సో అలాంటప్పుడు ఏంటంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ సర్వీసెస్ మీకు టోకెన్ బేస్ మీద ఛార్జ్ చేస్తాయి. అంటే మీరు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో అది ఒకటి రెండు రిక్వెస్ట్ల వరకు ఐ మీన్ నథింగ్, దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. బట్ వాట్ ఇఫ్ ఎవ్రీ డే కమర్షియల్గా మీరు కంపెనీలో మీకు రీసెర్చ్ వింగ్ ఉండి మీరు అలాంటి రిపోర్ట్స్ ప్రతిరోజు యునో మిలియన్స్ ఆఫ్ రిపోర్ట్స్, అట్లీస్ట్ థౌజండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ మీరు చేస్తే దట్ విల్ కాస్ట్ ఎ లాట్. అలాంటప్పుడు యూ షుడ్ ప్రిఫర్ డిప్లాయింగ్ ఇట్ ఇన్ యువర్ ఆన్ ప్రిమైజ్ ఎన్విరాన్మెంట్. సో ఏవైతే ప్రామినెంట్గా ఇది పర్ఫెక్ట్ పనిచేస్తుంది ఈ మోడల్, ఈ ఓపెన్ సోర్స్ మోడల్ మనకు పనిచేస్తుంది, లెట్స్ సే లామా నాకు బాగా పనిచేస్తుంది, ఐఎమ్ వెరీ గుడ్ విత్ లామా అనుకుంటే లామాని మనము లామా 3.2, 3.1, 3.4, లామా 4 వచ్చేసింది ఇప్పుడు. 3.3 వరకే అది ఉంది. లామా 4 వచ్చేసింది ఇప్పుడు. సో లామా 4ని మనం అడ్వాన్స్డ్ మోడల్, మల్టీ మోడల్ ఇది. అంటే ఇమేజెస్ తీసుకుంటుంది, ఆడియో తీసుకుంటుంది, ఎనీ ఫైల్ అప్లోడ్ కూడా తీసుకుంటుంది. సో మనకు కావాల్సిన అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. అలాంటి మోడల్ని మనము మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సెటప్ చేసుకుంటాం. చాట్ జీపీటీ లేదా చాట్ జీపీటీలో O3 మోడల్, లేదంటే 3.5 టర్బో అలాంటి మోడల్, లేదంటే క్లాడ్ సోనెట్ 3.5 అలాంటి మోడల్ని క్లౌడ్ సర్వీస్ తీసుకుంటాం. అంటే అది లిమిటెడ్గా వాడుకుంటాం. సో దిస్ ఈస్ ద హైబ్రిడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ AI. ఓకే, అండ్ థర్డ్ యూస్ కేస్ ఈస్ edge deployment. సో edge deployment is something different. ఈ కేసులో మిగతా రెండు కేసులలో మనం ఇంప్లిమెంటేషన్ చూస్తే మనం ఒక ప్లేస్లో అంటే ఐదర్ క్లౌడ్ అండ్ థర్డ్ పార్టీ ప్లేస్ ఆర్ ఆన్ ప్రిమైజ్ అవర్ కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేశాం. నా ఎడ్జ్ డిప్లాయ్మెంట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు లెట్స్ సే యూ వాంట్ టు అనలైజ్, లెట్స్ సే యు ఆర్ లివింగ్ ఇన్ ఏ elite gated community where like thousands of independent homes are located. So akkada there is a sophisticated security mechanism is there. That means like మీకు ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, రకరకాల సర్వీసెస్ ఉన్నాయి. సో అక్కడ ఏమవుతుందంటే సమ్ సెటప్ అంటే మీకు థౌజండ్స్ ఆఫ్ హోమ్స్ ఉన్న ఆ గేటెడ్ కమ్యూనిటీలో లిమిటెడ్ పీపులే ఉంటారు కదా. మేబీ 1000 హోమ్స్ ఉన్నాయనుకోండి, దెర్ కుడ్ బి 5,000 పీపుల్, అంతకంటే ఎక్కువ ఏమి ఉండరు. సో ఇప్పుడు ఆ కమ్యూనిటీ కనుక ఒక సెక్యూరిటీ ప్రోటోకాల్ ఒకటి ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, అంటే ఇలా మా కమ్యూనిటీలోకి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఒకవేళ వెళ్తే ఏంటి, వచ్చినప్పుడు వాళ్ళ ఆల్రెడీ కమ్యూనిటీలో మెంబర్ అయితే వీ షుడ్ నాట్ టేక్ ఎనీ డీటెయిల్స్. సేమ్ అలానే వెహికల్స్ అనుకోండి, ఈ వెహికల్స్కి ఏదైతే కమ్యూనిటీ వెహికల్ అయితే అలో చేయాలి, కమ్యూనిటీ వెహికల్ కాకపోతే
సెక్యూరిటీ ఆఫీస్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే సర్టెన్ టైం ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్ని తీసుకోవాలనుకో. ఇఫ్ కమ్యూనిటీ వాంటెడ్ టు ఇంప్లిమెంట్ సచ్ అప్లికేషన్, అప్పుడు ఏం ఏం చేస్తుందంటే కమ్యూనిటీ ఒక హ్యూజ్ కెమెరాస్ అంటే ఒక అట్లీస్ట్ ఒక 20-50 కెమెరాస్ డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టేసి వైడ్ రేంజ్ ఉండేలాగా పెట్టేసి అదే కెమెరాలో ఐఓటీ డివైజెస్ ఉంటుంది. ఇప్పుడు రాస్పర్బరీ పై లాంటి డివైజెస్ని పెట్టేసి వాటిలో ఒక స్మాల్ మోడల్ ఎస్ఎల్ఎం కానీ విఎల్ఎం కానీ ఇలాంటి స్మాల్ మోడల్స్ని అక్కడ డిప్లాయ్ చేస్తుంది. ఏది ఆ సెక్యూరిటీ చిప్ అక్కడే ఆ కెమెరా పక్కనే ఈ ఐఓటీ డివైస్ పెట్టి ఆ డివైస్లో ఎంబెడ్ చేస్తుంది ఎల్ఎల్ఎంని. సో ఎల్ఎల్ఎం అంటే ఈ చిన్న ఎల్ఎల్ఎం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి అక్కడ దానికి సంబంధించిన ఎన్విడియా అది మినీ కంప్యూటర్ ఇలాంటివి వచ్చాయి, ఇప్పుడు చాలా వచ్చాయి ఆ ఐఓటీ డివైజెస్. సో వాటిలో ఈ మోడల్ని డిప్లాయ్ చేసేయచ్చు. చేయడం వల్ల ఏంటంటే ఇది ఇందాక చెప్పిన 2 కేసెస్లో మన ఆన్ ప్రిమైజ్లో రన్ అవ్వాలన్నా ప్రతి రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళాలి. సర్వర్ దగ్గర నుంచి అక్కడ ప్రాసెస్ అయ్యి మళ్ళీ యూజర్ డాష్ బోర్డ్, అది మీరు ఫోన్ అవ్వచ్చు, లేదంటే డెస్క్టాప్ అవ్వచ్చు, లేదంటే బ్రౌజర్ అవ్వచ్చు, ఇలాంటి డెస్క్టాప్ అప్లికేషన్ అవ్వచ్చు, లేదా బ్రౌజర్ అవ్వచ్చు, బ్రౌజర్లో ఒక ట్యాబ్లో అవ్వచ్చు. ఈ 3 ప్లేసెస్లోకి మీకు ఆన్సర్ రావాలి మీరు క్వశ్చన్ చేసినప్పుడు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎడ్జ్ డిప్లాయ్మెంట్, ఓకే, ఇన్ ద కేస్ ఆఫ్ ఎడ్జ్ డిప్లాయ్మెంట్ ఏంటంటే ఆ ఎడ్జ్ కంప్యూటర్లోనే ఎడ్జ్ కంప్యూటర్ ఆర్ ఎడ్జ్ మిషన్, ఎడ్జ్ ఐఓటీ డివైస్ ఆర్ మొబైల్ డివైస్ దాంట్లోనే ఎంబెడ్ అయి ఉంటుంది. యూనో దాంట్లోనే ఎంబెడ్ అయి ఉంటుంది ఏంటి మోడల్. దానివల్ల ఏంటంటే దెర్ ఈస్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ది లాటెన్సీ. సో మీకు లాటెన్సీ ఉండదు. అంటే ఇక్కడ నుంచి రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళి సర్వర్ నుంచి రివర్స్ వచ్చి ఇదంతా ఇమేజెస్ ప్రాసెస్ చేసి ఇదంతా లాటెన్సీ ఉండదు. మీకు ఇందాక అన్నాను కదా, ఆ కమ్యూనిటీలో లెట్స్ సే 1000 హోమ్స్ ఆర్ దేర్, దట్ మీన్స్ 5000 పీపుల్ ఉన్నారనుకోండి. 5000 పీపుల్స్ ఐడెంటిటీ కనుక, 5000 కార్స్ యొక్క ఇమేజెస్ కనుక ఇలాంటివి మనము ఎడ్జ్ కంప్యూటర్లోనే స్టోర్ చేయగలిగితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్, నాట్ ఈవెన్ మిల్లీ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో ప్రాసెస్ చేసి ఇమ్మీడియట్గా వెదర్ ఇట్ ఈస్ ఇంటర్నల్ వెహికల్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ కమ్యూనిటీ, వెదర్ హీస్ కమ్యూనిటీ పీపుల్, వెదర్ దే ఆర్ కమ్యూనిటీ పర్సన్స్ ఆర్ నాట్ అనేది ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి నోటిఫై చేస్తుంది. సో వీఆర్ యూజింగ్ మోడల్ కెపాబిలిటీ విత్ ఇన్ ది డివైస్. సో దట్ ఈస్ కాల్డ్ edge deployment. Okay, so these 4 are the major types of implementation in terms of implementation of AI. Okay, so I have depicted same in the pictorial representation. So idanat so far up to here. Anyone have any questions? That's fine. We So are I'm good. done. We are good. Yeah, sure. Any questions, Shiva? No, we are good for now. Okay, fine. సో దిస్ ఈస్ లైక్ ఇంప్లిమెంటేషన్. అంటే మనం మోడల్ని ఎక్కడ ప్లేస్ చేస్తే ఎక్కడ 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 వర్క్ అవుతుంది, మోడల్ ఎలా వర్క్ అవుతుంది, ఎక్కడ వర్క్ అవుతుంది, వర్క్ అయ్యి మనకు రిజల్ట్స్ ఇస్తుంది అన్న ఆస్పెక్ట్లో వి 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 డిస్కస్డ్ సోఫా. సో ఇప్పుడు ఏంటంటే యూటిలైజేషన్ ఆస్పెక్ట్లో మోడల్ ఎలా పనిచేస్తుంది. సో ఇప్పుడు మీరు ఇఫ్ యూ అబ్జర్వ్ కీన్లీ ఎలాంటి రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి యూటిలైజేషన్, మోడల్ని ఎలా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే ఎలాంటి డిఫరెంట్ కేసెస్లో మనం మోడల్ని యూజ్ చేసుకుంటాం. ఇది ఇన్ ఏ ఫౌండేషనల్ ఏఐలో దిస్ ఈజ్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్. ఎందుకు క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఐఎమ్ నాట్ టీచింగ్ యూ సంథింగ్ వెరీ టెక్నికల్. ఐఎమ్ నాట్ టీచింగ్ యూ అసలు మోడల్ ఎలా బిల్డ్ అయింది అనేది టూ మచ్ టెక్నికల్గా చెప్పలేదు. బట్ ఐ ట్రైడ్ మోడల్ ఎలా వర్క్ అవుతుంది, ఇంటర్నల్గా పారామీటర్స్ ఏంటి, బిలియన్స్ ఆఫ్ పారామీటర్, మిలియన్ పారామీటర్స్ అంటే ఎలా పనిచేస్తున్నాయి, అవన్నీ మీకు ఎలా అయితే చెప్పానో ఇక్కడ కూడా ఏంటంటే యూటిలైజేషన్ ఆస్పెక్ట్లో ఇఫ్ యూ బెటర్ నో యూటిలైజేషన్ ఆస్పెక్ట్ ఆఫ్ మోడల్స్ దెన్ యూ కెన్ కన్సిడర్ ఎన్ని రకాలుగా వాడచ్చు, ఎన్ని రకాలుగా ఏ మోడల్స్ని వాడచ్చు, అసలు మోడల్ టైప్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని రకాలుగా వాడచ్చు అనేది మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. మోస్ట్లీ సమ్ ఆఫ్ దెమ్ రిపీట్ అవ్వచ్చు మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో. సో వన్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఏంటి, చాట్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి.
చాట్ ఇంటర్ఫేసెస్ లైక్ చాట్ జీపీటీ, క్లాడ్, పర్ఫెక్సిటీ, జెమినై, ఇవేంటి చాట్ బోర్డ్స్ ఇవి. ఇందాక మీకు ఎలా అయితే చూపించానో అలా చాట్ బోర్డ్స్. అలానే మొబైల్ యాప్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్లో లైక్ గూగుల్, ఓకే గూగుల్ అంటాం కదా మనం, గూగుల్ సర్వీస్ కావచ్చు, ఐఓఎస్లో సిరి కావచ్చు. సో ఇవి చాట్ యాప్స్. అంటే మీకు ఆ, ఈ యాప్స్ కూడా మీకు మొబైల్లో వస్తాయి, మొబైల్ యాప్ లాగా వస్తాయి. సేమ్ టైం మీకు అదర్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. తర్వాత వాయిస్ అసిస్టెంట్స్. సో వాయిస్ అసిస్టెంట్స్ ఏంటి, మీకు ఈ యాప్స్ ఇందాక చెప్పినట్టుగా మీకు చాట్ జీపీటీ కూడా వాయిస్ అసిస్టెంట్స్ లాగా వస్తుంది, జెమినాయి కూడా వస్తుంది. జెమినాయి కూడా వాయిస్ మోడ్, లైవ్ మోడ్ ఉంటుంది. చాట్ జీపీటీ కూడా వాయిస్ మోడ్ ఉంటుంది. ఇక్కడ మేజర్గా చెప్పుకోవాల్సి వస్తే అలెక్సా లాంటి డివైజెస్, సో ఎడ్జ్ డివైజెస్ సపరేట్గా డివైజెస్ ఉంటాయి, దట్ దట్ ఇంటెండెడ్ ఫర్ స్పెసిఫికల్లీ టు ఇంటరాక్ట్ విత్ హ్యూమన్ బీయింగ్ వాయిస్ మోడ్లో. సో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ డివైజెస్ వచ్చాయి విచ్ కుడ్ సీ త్రూ కెమెరా అండ్ రియాక్ట్ టు యూ. అంటే మీరు అడిగేదాన్ని మీరు వీడియో ఫీడ్ కూడా తీసుకొని వర్కౌట్ అవుతుంది అన్నట్లు. సో దిస్ ఈజ్ అనదర్ యునో వే ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ ది ఏఐ. అండ్ మల్టీ మోడల్ ఇన్పుట్స్. సో ఇమేజెస్, సో మనం ఇందాక చెప్పిన కేసులో కూడా మనం ఇమేజెస్, వీడియోస్ ఆటోమేటిక్గా తీసుకుంటుందని మనం కన్సిడర్ చేసాము. సో మల్టీ మోడల్ ఇన్పుట్స్ కూడా కన్సిడర్ చేస్తాయి. అండ్ డాక్యుమెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో యూ కెన్ అప్లోడ్ ఏ డాక్యుమెంట్. ఇప్పుడు మీరు గమనిస్తే చాట్ జీపీటీకి కూడా ఒక డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టూ మచ్ పర్సనల్, మీరు చాట్ జీపీటీకి డాక్యుమెంట్ అప్లోడ్ చేసి యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్. ఓకే, మీకు అది టూ మచ్ పర్సనల్ ఆర్ ప్రైవేట్ ఆర్ అఫీషియల్ డాక్యుమెంట్స్ అయితే దెన్ యూ షుడ్ బిల్డ్ యువర్ ఓన్ అప్లికేషన్ లైక్ ర్యాగ్ బిల్డ్ చేసుకొని అప్పుడు యూ హ్యావ్ టు డీకపుల్ ఒరిజినల్ నాలెడ్జ్ విత్ మోడల్కి మీరు సపరేట్ చేసుకొని అలానే ప్లగ్ఇన్స్ అండ్ టూల్ మోడ్. ప్లగ్ఇన్స్ అండ్ టూల్ మోడ్ ఏంటంటే మీరు గమనిస్తే కొన్ని ప్లగ్ఇన్స్ ఉంటాయి. ఇప్పుడు బ్రౌజర్లో ఇక్కడ మీరు చూస్తే ఓయిలా అనే ఒక ప్లగ్ఇన్ ఉంది. ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ టెక్స్ట్, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి నేను. సో ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ మెసేజ్, ఇక్కడ చూడండి నాకు ఈ ప్లగ్ఇన్ వచ్చేస్తుంది. నేను కంట్రోల్ ఏం కొట్టిన ఈ ప్లగ్ఇన్ వస్తుంది. ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తే ఇఫ్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ దిస్ సమ్మరీ ఆర్ మేక్ లాంగర్ ఆర్ మేక్ షార్టర్, ఓకే, ఆర్ సింప్లిఫై లాంగ్వేజ్, ఇలాంటిది నేను ఏది అడిగినా సో ఇట్ విల్ డూ ఆన్ ద ఫ్లై. ఇప్పుడు నాకు ఇది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ టేకింగ్ మై పర్మిషన్. సో ఓకేనా ఇది. సో నేనేంటి ఇక్కడ ఉన్నదాన్నే రిఫైన్ చేసింది. ఐ కెన్ కాపీ, ఐ కెన్ పేస్ట్ ఇట్. సో ఇది ఎలా పనిచేస్తుంది? సి దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద సేమ్ కాన్సెప్ట్ సేమ్, ఆన్సర్ కొంచెం వేరే ఉంటుంది. ఇక్కడ చాట్ ఇంటర్ఫేస్, యూజ్ వెబ్ యాప్స్ లైక్ చాట్ జీపీటీ, క్లాడ్. ఇక్కడ ఏముంది, వయా వెబ్ యాప్స్ సంథింగ్. సో కాంటెక్స్చువల్ రీఫ్రేజింగ్, అంతే, కాంటెక్స్ట్ సేమ్ ఉంటుంది, రీఫ్రేజ్ చేసి. సో ఇలాంటివి ప్లగ్ఇన్స్ అన్నట్టు. ప్లగ్ఇన్స్ అండ్ యాప్స్, ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, క్రోమ్ ఇలాంటి డివైజెస్. ఓకే, దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఐ హ్యావ్ డిపిక్టెడ్ ద సేమ్ ఇలా ప్లగ్ఇన్ అండ్ టూల్ మోడ్, డాక్యుమెంటెడ్. సో అలానే కస్టమ్ జీపీటీస్ ఉంటాయి. మీరు గమనిస్తే నేను సైబర్ సెక్యూరిటీకి ఒకటి బిల్డ్ చేశాను, రెజ్యూమ్ పార్సింగ్ కోడ్ బిల్డ్ చేశాను. అలా రకరకాల యూస్ కేసెస్కి నేను కస్టమ్ జీపీటీస్ బిల్డ్ చేశాను. సో అలా కస్టమ్ జీపీటీస్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యూస్ కేస్ వచ్చేసి ఎంబెడింగ్ ఇంటూ వర్క్ ఫ్లోస్ ఆర్ ఆటోమేషన్. సో మీరు యూనో ఇప్పటివరకు ఏంటి, నార్మల్గా హ్యూమన్ డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యేవి ఇవి, ఇప్పటివరకు మాట్లాడినవి డైరెక్ట్ ఇంటరాక్షన్. సో హ్యూమన్ డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతాడు వీటితో, ఇక్కడ చెప్పుకున్న అప్లికేషన్స్తో. వెన్ ఇట్ కమ్స్ టు ఎంబెడింగ్ ఇంటూ వర్క్ ఫ్లోస్ అంటే దాంట్లో ఎల్ఎల్ఎం ఉంటుంది, దాంట్లో మోడల్ ఉంటుంది, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఉంటుంది, బట్ యూ మే నాట్ నో ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు నేను మీ ముందు జస్ట్ ఒక టూల్ వాడాను కదా, ఓయిలా అనేది. సో అది
సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక టూల్. ఇది ఎలా ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, ఈ ఓలా అనే ఈ కంపెనీ ఆర్ ఈ సాఫ్ట్వేర్ నాకు పనిచేస్తుందని అనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ ట్రూ. బిహైండ్ ద సీన్ ఇట్ హ్యాజ్ ఏ ఎల్ఎల్ఎం. దీని వెనకాల ఏముంది, ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఉంది. ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏం చేస్తుంది, ఆ లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏంటి అంటే, నేను ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నేను ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ సర్వీసెస్కి యూ ట్రై టు గివ్ దీస్ మెనీ సర్వీసెస్. ఐఎమ్ ఇంటెండెడ్ ఫర్ దీస్ సర్వీసెస్. నా అప్లికేషన్, నేను స్టార్ట్ చేసిన కంపెనీ ఆర్ నేను స్టార్ట్ చేసిన ప్రోడక్ట్, ఐఎమ్ గివింగ్ దీస్ మెనీ ఫీచర్స్. సో ఒక్కో దానికి వాడు ఇంటర్నల్గా ర్యాపర్ ప్రాంప్ట్స్ ఉంటాయి. ర్యాపర్స్ అంటే ఏంటంటే, సో ఇఫ్ యూ హ్యావ్ ఏ కోర్ ప్రోడక్ట్, ఇది మన ఒరిజినల్ క్వశ్చన్. ఇది ఇప్పుడు నేను దీన్ని రీరైట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న కంటెంట్ని రీరైట్ చేయాలనుకో. ఇప్పుడు ఓయిలా అనే యాప్ దీన్ని రీరైట్ చేయడానికి అడుగుతుంది. అడిగినప్పుడు ఏం చేస్తుందంటే, బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఎల్ఎల్ఎంఏ ఉంటుంది, ఏదో ఒక ఎల్ఎల్ఎం, GPT-4 అవ్వచ్చు. ఇప్పుడు ఇమేజ్ అవన్నీ పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మల్టీ మోడలే వాడాలి. సో వాడతాడు. సో ఇది ఎల్ఎల్ఎం యాక్చువల్గా వాడి ఓన్ సర్వర్లో అన్న, వాడి ఆన్ ప్రైమేజ్లో అన్న హోస్ట్ చేసుకుని ఉంటాడు, లేదంటే సబ్స్క్రిప్షన్ అయినా తీసుకుని ఉంటాడు, కార్పొరేట్ సబ్స్క్రిప్షన్ అయినా తీసుకుని ఉంటాడు. బట్ ఇక్కడ మనకు ఇంటరాక్షన్లో ఏం కనిపిస్తుంది, ఈ అప్లికేషన్ ఒకటే కనిపిస్తుంది. సో ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది, నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ లాంచ్ అవుతుంది. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ని ఇన్పుట్ కింద తీసుకుంటుంది. దీని మీద ర్యాపర్ ఉంటుంది. హే, యు ఆర్ ఏ AI assistant, your name is Oila, and you have to take this input. You take this input and you should consider, you should not give context more than what user has selected. You should not give context, on your own. నువ్వు పర్సనల్గా డెసిజన్ తీసుకోవడానికి లేదు. యూజర్ ఇంకేదన్నా ఇక్కడ ఉన్నది కాకుండా ఏదైనా మార్చినా అది తీసుకోవడానికి లేదు. ఓన్లీ నేను ప్రొవైడ్ చేసిన సెలెక్షన్స్లో యూజర్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షను ఏమి ఇచ్చాడో అది తీసుకొని, యూజర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ తీసుకొని నువ్వు ఎల్ఎల్ఎం దగ్గరికి వెళ్ళి, ఎల్ఎల్ఎం ఏం రెస్పాన్స్ ఇస్తుందో ఆ రెస్పాన్స్ తీసుకొని రా అని చెప్పేసి ఈ రిక్వెస్ట్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ వచ్చిన రెస్పాన్స్ కూడా ఇక్కడ ఈ కాంటెక్స్ట్ మెయింటైన్ చేస్తుంది. ఇది ఏంటంటే, ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఇన్పుట్లో ఏ కాంటెక్స్ట్ ఉంది అంటే, ఒక హెడ్డింగ్ ఉంది, ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి. సో సేమ్ వే యూ మెయింటైన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పేస్తే, ఇక్కడ మళ్ళీ ర్యాపర్ ఏం చేస్తుంది, అవుట్పుట్ ర్యాపరు ఈ సేమ్ వచ్చిన రెస్పాన్స్ ఒక కాంటెక్స్ట్ మెయింటైన్ చేస్తూ దాని మీద కొంత ఇలా దీన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రీప్లేస్ చేస్తుంది కంటెంట్. అంటే ఇక్కడ ఏంటి, ఎంబెడ్డింగ్ వర్క్ ఫ్లోస్ అంటే ఇక్కడ ఏంటి మీనింగ్, దీంట్లో ఎంబెడ్ అయి ఉంది ఎల్ఎల్ఎం, బట్ వీ నెవర్ నో, వీ మే ఆర్ మే నాట్ నో, బట్ దీంట్లో బ్యాక్ ఎండ్లో ఏంటి, ఎల్ఎల్ఎం అనేది ఎంబెడ్ అయ్యింది. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎంబెడ్డింగ్ వర్క్ ఫ్లోస్ ఆర్ ఆటోమేషన్. సో ఆ కేటగిరీలో వచ్చే రకరకాల అప్లికేషన్స్ ఏంటి, ఈమెయిల్ అసిస్టెంట్స్. మీరు ఒకసారి గమనిస్తే ఇప్పుడు ఆల్రెడీ జెమినై ఇంటిగ్రేట్ అయింది. ఇఫ్ యూ సెలెక్ట్ యువర్ ఈమెయిల్ ఆర్ ఇఫ్ యూ స్టార్ట్ రైటింగ్ ది కాంటెక్స్ట్, లేదంటే మీరు నోషన్ అలాంటి టూల్ చూసారనుకోండి, నోషన్లో మీరు ఇలా ఒక స్లాష్ ఇచ్చేసి పేజ్ అన్నారనుకోండి, పేజ్ విల్ బి క్రియేటెడ్. అలానే కో పైలట్స్, యూనో జెమినై అసిస్టెంట్స్ ఇక్కడ ఉంది కదా, ట్రై జెమినై. సో దిస్ ఈజ్ అసిస్టెంట్. ఇప్పుడు నేను సేమ్ ఇందాక ఓయిలా ఎలా పనిచేసిందో ఇది అలానే పనిచేస్తుంది. ఇక్కడ కాంటెక్స్ట్ పిక్ చేసుకొని దీని మీద క్లిక్ చేస్తే అది నన్ను అడుగుతుంది, ఏంటి దీన్ని ఏం చేయాలి, రీరైట్ చేయాలా, ఏం చేయాలని చెప్పేసి అడుగుతుంది. సో అలాంటిదే గూగుల్ వర్క్ స్పేస్లో కానీ ఆఫీస్ 365లో ఎంబెడ్ అయ్యి ఉంటాయి వర్క్ ఫ్లోస్లో. అలానే స్లాక్, డిస్కార్డ్ బోర్డ్స్, ఇవేంటి మనకు డాక్యుమెంట్ కానీ డిస్కషన్స్ మెయింటైన్ చేయడానికి. అలానే నోషన్ ఈజ్ ఏ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ ఫర్ కంటెంట్ ఆర్ ఆల్ ది ఆఫీస్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఆర్ పర్సనల్ యాక్టివిటీస్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. అలానే కోడా ఇంటిగ్రేషన్, దిస్ ఈజ్ ఆల్సో అనదర్. అలానే కోడ్ రైటింగ్ అసిస్టెంట్స్, ఇప్పుడు కోడ్
IDEs, integrated developmental environment, like Cursor. See, Cursor అనేది ఒక అప్లికేషన్. సో వేర్ ఐఎమ్ బిల్డింగ్ లైక్ MCP సర్వర్. నాకు ఇక్కడ రైట్ సైడ్లో నౌ వీ విల్ వర్క్ ఆన్ వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్ అని చెప్పేసి నేను నార్మల్గా ఇంటరాక్ట్ చేస్తుంటాను. సో ఇట్ విల్ హెల్ప్ మీ ఇన్ రైటింగ్ కోడ్, రైట్? సో దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ embedding LLMs within the application. And Zapier, make with AI steps. And Zapier అనేది ఏంటంటే ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్ని ఆటోమేషన్ చేస్తుంది. అంటే ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంప్యూటర్లో ఉన్న ఒక దగ్గరలో ఉన్న ఫైల్స్ని 1 by 1 పిక్ చేసుకోవాలి. దాని తర్వాత వాటిని గూగుల్ డ్రైవ్లోకి ప్లేస్ చేయాలి. గూగుల్ డ్రైవ్లోకి ప్లేస్ చేసిన తర్వాత ఒకవేళ PDF అయితే ఇంకొక ఫోల్డర్లోకి మూవ్ చేయాలి. డాక్యుమెంట్ అయితే ఇంకొక ఫోల్డర్లోకి మూవ్ చేయాలి అనే ఇలా నాకు ఒక టాస్క్ ఉందనుకోండి, ఒక జాబ్ ఉంది కంపెనీలో. సో ఆ జాబ్ని మొత్తం నేను ఆటోమేట్ చేయొచ్చు యూజింగ్ జాపియర్ కైండ్ ఆఫ్ టూల్. సో ఏంటి అంటే అక్కడ AI ఏజెంట్స్ ఉంటాయి, కంప్లీట్గా ఆటోమేట్ చేస్తాయి. సేమ్ వే బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ లైక్ GPT లాంటివి కూడా ఎర్లీ డేస్లో వచ్చాయి. ఇప్పుడు వీ డోంట్ నీడ్ దీస్ ఎక్స్టెన్షన్స్, ఇప్పుడు డైరెక్ట్గా పనిచేస్తున్నాయి. సో ఎక్సెల్ అలాంటి వాటిలో కూడా ఎంబెడ్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా AI. పవర్ BI, టేబుల్ యూ, సో వీటిలో కూడా రిపోర్ట్స్ జనరేషన్లో కావచ్చు, లేదంటే ఆటో సజెషన్స్లో కావచ్చు, AI ఎంబెడ్ అయి ఉంటుంది. అలానే కస్టమర్ సపోర్ట్ కోపైలట్స్. సో ఇప్పుడు కోపైలట్ అనేది రకరకాల అప్లికేషన్స్లో ఇంటిగ్రేట్ అయ్యింది. సో అక్కడ సో దే ఎంబెడ్ ఆటోమేటికలీ. కోపైలట్లో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ పై కానీ లేదంటే GPT మోడల్స్, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఇస్ ఆల్సో పార్ట్నర్ ఆఫ్ OpenAI. సో అలాంటి వాటిలో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఆటోమేటిక్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోర్ వే ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ AI. Utilization by embedding workflows, embedding into workflows or automation. So doing some automation steps ఇందాక మీకు జాపియర్ అలాంటి యూజ్ కేస్లో. ఓకే, సో ఐ హ్యావ్ depicted the same concepts: customer support copilots, spreadsheets, browser extensions, so something like that. Okay, and next use case would be, so developers are technical usage. మోస్ట్లీ ఇందాకే మీరు ఒక యూజ్ కేస్ చూశారు. సో ఐఎమ్ యూజింగ్ కర్సర్, ఐఎమ్ యూజింగ్ సమ్ అదర్ టూల్ లైక్ VS కోడ్లో కూడా ఇప్పుడు ఇంటిగ్రేట్ అయ్యి ఉంది కోపైలట్. వీ కెన్ ఇంటిగ్రేట్ కోపైలట్ ఇంటూ VS కోడ్ ఆర్ క్లాడ్ CLI వచ్చింది. కోడెక్స్ అని GPT యొక్క అది వచ్చేసింది, కోడింగ్ ఏజెంట్ వచ్చేసింది. జెమినై CLI వచ్చేసింది. జెమినై కూడా కోడింగ్ ఏజెంట్ వచ్చేసింది, కోడింగ్ అసిస్టెంట్ వచ్చేసింది. సో ఇవన్నీ దే వర్క్ త్రూ అవర్ కంప్యూటర్ బై ఇంటిగ్రేటింగ్ త్రూ LLM. సో అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, టెక్నికల్ యూసేజ్ ఆర్ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూసేజ్ ఏంటి అంటే, మీకు వెరీ ఫస్ట్ కేసులో ఇప్పుడు మీరు ఒక చాట్ బోట్ బిల్డ్ చేయాలనుకున్నారు మీ కంపెనీలో. సో ఇట్స్ ఎ సింపుల్ చాట్ బోట్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమోషన్ ట్రాకర్ అనేది మీరు బిల్డ్ చేయాలనుకున్నారు. ఇట్స్ సింపుల్, అంటే మీరు బిల్డ్ చేశారు ఒక యాప్. లెట్ అస్ అజ్యూమ్ లైక్ దట్ యూ బిల్డ్ ఏ యాప్ లైక్ మొబైల్ యాప్. మొబైల్లో మీరు ఒక యాప్ బిల్డ్ చేశారు. యాప్ ఏం చేస్తుంది అంటే, మీరు క్లిక్ చేసి లాంచ్ చేయగానే, యాప్ని క్లిక్ చేసి లాంచ్ చేయగానే మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది. స్టార్ట్ చాట్ అని కానీ లేదంటే స్టార్ట్ ప్రాసెస్ అని క్లిక్ చేస్తే మీ ఫేస్ ఫోటో అడుగుతుంది అనుకుందాం. సో మీ ఫేస్ ఫోటో అడుగుతుంది. మీరు ఫోటో దిగగానే అదేం చేస్తుంది, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లేదా మీ ఫేస్లో ఇప్పుడు కొందరి కళ్ళ కింద నల్లగా ఉంటుంది, లేదంటే ఇంకేదో పింపుల్స్ ఉంటాయి, ఇంకేదో రకరకాలుగా ఉంటాయి. సో మీ ఫేస్ మొత్తం అనలైజ్ చేసేసి మీకు ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. రిపోర్ట్ కుడ్ బి ఎనీథింగ్. అంటే మీరే యాప్ బిల్డ్ చేశారు, మీ ఐడియా ఇలా ఉండొచ్చు. ఏంటి అంటే మేబీ మీ మూడ్ ఎలా ఉంది చెప్పొచ్చు, లేదా మీ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉందో చెప్పొచ్చు, లేదా మీకు ఏమైనా పొటెన్షియల్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా చెప్పొచ్చు, లేదా మీ స్కిన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పొచ్చు. సో ఐడియా కుడ్ బి యువర్స్, ఎనీథింగ్. బట్ ఇక్కడ ఏంటి అంటే, ఇది మీ ఐడియా, మీరు మీ మొబైల్ అప్లికేషన్లో దాన్ని బిల్డ్ చేయాలనుకున్నారు. బట్ హౌ యూ కెన్
టేక్ దిస్ ఇంటెలిజెన్స్. మీరు ఏదైతే ఈ ఐడియా అనుకున్నారో, ఈ క్రియేటివ్ ఐడియా అనుకున్నారో, ఆ ఐడియా ఎలా వర్కౌట్ అవుతుంది అంటే బై యూజింగ్ ఏపీఐస్. ఏపీఐస్ ఈజ్ అ కాన్సెప్ట్ వేర్ యూ కెన్ టేక్ లెవరేజ్ ఆఫ్ ఎనీ మోడల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొవైడర్స్. వాళ్ళ దగ్గర నుంచి మీరు సబ్స్క్రిప్షన్, బిగినింగ్లో చెప్పా కదా, సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉంటారు ఓపెన్ అయ్యే దగ్గర. సో ఐ మీన్ కాస్ట్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. ఇక్కడ కాస్ట్ మ్యాటర్ కాదు. మీరు ఆల్రెడీ ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారు, యూజర్ విల్ పే. మీ యాప్ని ఎవరైనా ఇన్స్టాల్ చేసుకున్నారంటే వాళ్ళు పే చేస్తారు. యూ కెన్ సెట్ యువర్ ఓన్ సబ్స్క్రిప్షన్ మోడల్. సో వాళ్ళు పే చేస్తారు. యూ కెన్ సెట్ లైక్ 3,000 రూపీస్ ఆర్ ఇన్ డాలర్స్ $30 $40 అలా మీరు పెట్టుకోవచ్చు. సో అప్పుడు మీకు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. ఆ సబ్స్క్రిప్షన్లో మీరు దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఉంటారు. యూ మే లిమిట్ సర్టెన్ కాల్స్, అంటే మీరు పర్ డే ఇన్ని కాల్సే అని చెప్పేసి మీరు లిమిట్ చేయొచ్చు యూజర్ని. బట్ సర్వీస్ ఇస్తున్నారు. ఇక్కడ ఏంటి మేజర్ పాయింట్ ఏంటి, మీరు మీ ఐడియా, మీకున్న క్రియేటివ్, ఈ అప్లికేషన్ ఇలా ఉండాలి, ఈ అప్లికేషన్ ఇది చేయాలి అనేది ఏదైతే పర్పస్ ఉందో, యు ఆర్ ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇన్ దట్ పర్పస్లో ఇన్వెస్ట్ చేశారు. రిమైనింగ్ మీకు ఎల్ఎల్ఎం కావాలి, నాలెడ్జ్ కావాలంటే ఆటోమేటిక్ ఇక్కడ ఉంది. దాన్ని సబ్స్క్రిప్షన్ బేస్లో తీసుకొని ఏపీఐ అనే మోడ్తోని మీ యాప్కి ఎల్ఎల్ఎంతో ఇంటిగ్రేట్ చేస్తుంది. సో అక్కడ ఏపీఐ అంటే ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ చాట్ అనే ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఆ చాట్ అనే ఎండ్ పాయింట్కి ఇక్కడ యూజర్ యొక్క క్వశ్చను, ఈ ఫోటో 2 అప్లోడ్ అవుతాయి. సో ఇది తీసుకెళ్ళి ఓపెన్ ఏఐ దగ్గరికి వెళ్ళి మీరు ఏ మోడల్ అయితే వాడాలనుకున్నారో, 4ఓనా 3.5 O3నా, ఆ మోడల్కి ఇది సబ్మిట్ చేస్తుంది. అది ఇచ్చిన ఆన్సర్ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పార్స్ అంటే యూజర్కి ఎలా కనపడాలో, మనం ఎలా అయితే అనుకున్నామో మన బిజినెస్ ఐడియాలో అలా చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ఐ మీన్ బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏపీఐస్ అనేవి మనకు సహకరిస్తాయి. ఐ మీన్ we can utilize by using APIs, we can implement such applications. This is another way. And there are some frameworks. Okay, there are some frameworks. These frameworks are RAG implementation frameworks లేదా ఏజెంట్ ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్స్ అనుకోండి. సో ఈ ఫ్రేమ్వర్క్స్ ఏం చేస్తాయంటే ఎల్ఎల్ఎంతో కనెక్ట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం ర్యాగ్ లాంటి కాన్సెప్ట్లో నిన్న మీకు గుర్తుంటే, ర్యాగ్ అంటే ఏంటంటే మీ యొక్క ఎంటర్ప్రైజ్లో మీ ఎంటర్ప్రైజ్లో ఒక లొకేషన్లో మీ ప్రొప్రైటరీ ఫైల్స్ ఉంటాయి. మీ ఫైల్స్ ఉండొచ్చు, లేదా మీ డేటాబేస్ ఉండొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఆర్ సిస్టమ్ అనుకోండి. హెచ్ఆర్ సిస్టమ్, మీరు లీవ్ అప్లై చేస్తే లీవ్ రావడానికి ఒక 3 days 4 days టైం పడుతుంది. లేదా మీరు మీ పే స్లిప్స్ ఇలాంటివి, లేదా మీకు రకరకాల క్వశ్చన్స్ ఉండొచ్చు హెచ్ఆర్ డిపార్ట్మెంట్తో. మీకు ల్యాప్టాప్ అలో ఉందా లేదా, మీకు ట్రావెల్ పాలసీ, మీరు ఏదైనా వేరే కంట్రీకి కానీ వేరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంపెనీ మీకు రియంబర్స్ చేస్తుందా లేదా, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అలాంటివన్నీ ఉండొచ్చు. అలాంటివి మాన్యువల్గా ఏం జరుగుతుంది, ఎంప్లాయీ హ్యాస్ టు రీచ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఐదర్ త్రూ ఈమెయిల్స్ ఆర్ ఇన్ పర్సన్. అయిన తర్వాత ఒక అప్లికేషన్ పెట్టాలి, లేదంటే సంథింగ్ ఈమెయిల్ రాయాలి. రాసిన తర్వాత ఆఫ్టర్ సమ్ డేస్ మాన్యువల్లీ ఇక్కడ ఉన్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పీపుల్, అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ కానీ వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళు మాన్యువల్గా డ్యూ డిలిజెన్స్ చేసి డేటాబేస్లో అనలైజ్ చేసి మీకు లీవ్స్ ఉన్నాయా లేవా, లేదంటే మీ ఇందాక రీఎంబర్స్మెంట్ కేసు అనుకోండి, మీ పాలసీలో, మీ జాయినింగ్ పాలసీలో అది ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసి మీకు రిప్లై ఇస్తారు అగైన్ ఈమెయిల్లో. సో దిస్ విల్ టేక్ లైక్ 3-4 days ఆఫ్ టైమ్. సమ్ టైమ్ ఇట్ కుడ్ బి 1 week ఆర్ 15 days. ఈ ఆన్బోర్డింగ్ ప్రాసెస్, రిలీవింగ్ ప్రాసెస్, ఇలాంటిలో కూడా కొన్నిసార్లు మీకు అన్నెసరీ డిలేస్ అవుతున్నాయి. అదే మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేసుకున్నారనుకోండి, ఒక ర్యాగ్ అప్లికేషన్ బిల్డ్ చేసుకున్నారనుకోండి. సో ర్యాగ్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే, ఇక్కడ కంపెనీ పాలసీస్, ఎంప్లాయీ డేటాబేస్ ఆర్కిల్లోనో మైసిక్వెల్లోనో ఏదో ఒక డేటాబేస్ ఉందనుకోండి. ఆ డేటాబేస్ మీకు ఏదైనా సిఆర్ఎం అప్లికేషన్ ఉందనుకోండి, ఫ్రంట్ అండ్ డాష్ బోర్డ్ ఉంది, అలాంటి అప్లికేషన్ ఉంది. అలానే పేరోల్ సిస్టమ్ ఉందనుకోండి, శాప్లోనో లేదంటే ఏదో దాంట్లో మీ పేరోల్ సిస్టమ్ ఉంది. సో ఇవన్నిటిని యూ కెన్ ఇంటిగ్రేట్ విత్ ఎల్ఎల్ఎం which could be placed in your organization or somewhere on the basis of mostly ఆర్గనైజేషన్లోనే చేసుకుంటారు. లేదంటే యూ కెన్ హోస్ట్ దిస్ అప్లికేషన్ ఆన్ యువర్ ప్రొప్రైటరీ ఏడబ్ల్యూఎస్ స్పేస్ ఆర్ అజూర్ స్పేస్లో మీరు హోస్ట్ చేసుకుంటారు. సో ఈ ఫైల్స్ ఇవన్నీ
వేరే ఒక మోడ్ ఉంటుంది. ఐ మీన్ వేరే ఒక డేటాబేస్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వెక్టార్ డేటాబేస్. సో ఈ అన్ని రకాల సోర్సెస్ని, వీటిని సోర్సెస్ అంటున్నాం. ఒకటి ఫైల్ డైరెక్టరీ అయి ఉండొచ్చు, ఒకటి డేటాబేస్ అయి ఉండొచ్చు, ఇంకొకటి ఏపీఐ అయి ఉండొచ్చు. ఇలా రకరకాలవన్నీ దీంట్లో ఉన్న డేటా అంతా వెక్టార్ డేటాబేస్లోకి కన్వర్ట్ అయ్యి ఇక్కడ ఒక దగ్గర ఉంటుంది. ఇప్పుడు యూజర్ చాట్బోట్లోంచి క్వశ్చన్ అడిగినప్పుడు కెన్ ఐ మేక్ ఎ రియంబర్స్మెంట్ రిక్వెస్ట్ టు గెట్ మై ట్రావెల్ ఎక్స్పెండిచర్ అని అడిగాడు అనుకోండి, వెంటనే వెళ్తుంది. ఇక్కడ ఉన్న సోర్సెస్ అన్నీ ఇక్కడ వెక్టార్ డేటాబేస్లో కన్వర్ట్ అయి ఉంటాయి. ఇక్కడ సిమిలారిటీ సెర్చ్ చేస్తుంది, అంటే యూజర్ అడిగిన క్వశ్చన్ని కూడా వెక్టార్లో కన్వర్ట్ చేసి ఇక్కడ ఉన్న వెక్టార్స్తో కంపేర్ చేసి అప్పుడు కొన్ని రిజల్ట్స్ వస్తాయి. మీకు ఒక 100 రిజల్ట్స్ అట్లా వస్తాయి. ఆ రిజల్ట్స్లో మీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లెవెల్లో సపోజ్ నాకు 10 రిజల్ట్స్ కన్సిడర్ చేయాలని ఉంటాం. టాప్ 10 రిజల్ట్స్ కన్సిడర్ చేయమంటే ఈ టాప్ 10 రిజల్ట్స్ కన్సిడర్ చేసి ఈ రిజల్ట్స్ ప్లస్ యూజర్ అడిగిన క్వశ్చన్ ఇవి రెండు తీసుకెళ్ళి ఎల్ఎల్ఎంకి సబ్మిట్ చేస్తాయి. ఎల్ఎల్ఎం ఇంటెలిజెంట్ ఫెలో కాబట్టి ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది, ఈ యూజర్ ఏం క్వశ్చన్ అడిగాడో చూసి ఆ క్వశ్చన్కి తగ్గట్లు 5-6 ఆన్సర్స్ ఆర్ 10 ఆన్సర్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఆన్సర్లలోంచి ఒరిజినల్ ఇంటెన్షన్ కాంటెక్స్ట్ వెతికి యూజర్ అడిగిన విధంగా ఆన్సర్ జనరేట్ చేసి యూజర్కి రిటర్న్ ఇస్తుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ కాల్డ్ RAG, రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో ఇలాంటి ఇది టెక్నికల్గా విచ్ ఈజ్ అ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ టు ఎన్హాన్స్ ది capability of LLM at the same time to satisfy the business needs of the organization. So this is to support this implementation. ఇంకో పాయింట్ ఏంటంటే ఇలాంటి ఇంప్లిమెంటేషన్ని సపోర్ట్ చేసే ఫ్రేమ్వర్క్సే LangChain. ఓకే, ఇదే దాంట్లో మనము ఏజెంటిక్ సిస్టమ్ బిల్డ్ చేసామనుకోండి, అంటే ఒకవేళ సేమ్ ఎంప్లాయీ స్పీడ్ తగ్గించడానికి, అంటే ఫాస్ట్గా రెస్పాన్స్ ఇవ్వడానికి ఎంప్లాయీ శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఒక పర్సన్ చూడాలి, అదే ఎంప్లాయీ లీవ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఒక పర్సన్ చూడాలి అని ఇలాంటి మల్టిపుల్ కేసెస్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి 3 డిఫరెంట్ ఏజెంట్స్ ఉంటాయి. ఈచ్ ఏజెంట్ విల్ క్యారీ 1 టాస్క్. సో 3 ఏజెంట్స్ 3 డిఫరెంట్ యాక్టివిటీస్ చేసేసి రిజల్ట్స్ తీసుకొచ్చి ఒక ఆర్కెస్ట్రేటర్ ఎల్ఎల్ఎంకి ఇచ్చేస్తే ఈ ఎల్ఎల్ఎం ఈ మూడింటిని కన్సిడర్ చేసి మీకు రెస్పాన్స్ జనరేట్ చేసి ఇస్తుంది. సో టు సపోర్ట్ దట్ కైండ్ ఆఫ్ మెకానిజం దెర్ ఈజ్ అనదర్ ఫ్రేమ్వర్క్ కాల్డ్ LangGraph. సో ప్లెయిన్ RAG మీకు సెటప్ చేసుకోవాలి ఇలాంటిదంటే ఫ్రేమ్వర్క్ కాల్డ్ LangChain. అలానే లామా ఇండెక్స్ అనేది ఇంకొక ఫ్రేమ్వర్క్. యూ కెన్ ఆల్సో బిల్డ్ RAG అప్లికేషన్ విత్ ఇన్ ది లామా ఇండెక్స్. సో దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్. అంటే ఏపీఐతో ఎల్ఎల్ఎంతో ఇంటిగ్రేట్ అవ్వగలుగుతున్నాం, కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. సేమ్ టైం ఇలాంటి ఫ్రేమ్వర్క్స్తో కూడా ఎల్ఎల్ఎంతో ఇంటిగ్రేట్ ఎల్ఎల్ఎం ప్లస్ అదర్ సిస్టమ్స్తో ఇంటిగ్రేట్ అవ్వగలుగుతున్నాం, కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. అలానే ఏజెంట్స్, AutoGPT, QAI ఇవి ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్స్. AutoGPT కూడా ఏజెంటిక్ ఫ్రేమ్వర్క్. LangGraph ఇందాక చెప్పా కదా, LangGraph ఈజ్ అనదర్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ టు వర్క్ విత్ ఏజెంట్స్, AI ఏజెంట్స్. అట్లానే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో నౌ దెర్ ఈజ్ ఎ అడ్వాన్స్మెంట్ ఇన్ ది టెస్టింగ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ నేను టెస్టింగ్ కోర్సులో కూడా మీకు ఇది క్లియర్గా ఇది ఒక క్లియర్ ఒక 1 వీక్ అట్లీస్ట్ 1 వీక్ వర్త్ ఆఫ్ ఇది ఉంటుంది. సో టెస్టింగ్ ఆటోమేషన్ విత్ ప్లేరైట్ ఈజ్ ఏ alternate and fast solution than the Selenium. So with Playwright you can do like browser automation. So you won't believe ఈరోజు which is Playwright is beyond the testing automation. ఇప్పుడు ఏమైపోయిందంటే టెస్టింగ్ ఆటోమేషన్కి వాడే కంటే ముందు వేరే అప్లికేషన్స్ బిల్డ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రేపర్స్, క్రాలర్స్, అంటే ఇప్పుడు అమెజాన్లోకి వెళ్ళి అమెజాన్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ పుల్ చేయడము, అట్లానే లేదా ఏదో బ్లాగ్స్ ఆర్టికల్స్కి లింక్డ్ఇన్లోకి వెళ్ళి పర్టికులర్ పర్పస్కి సంబంధించి మొత్తం పేజెస్ అన్నీ 1 by 1 గో త్రూ చేసి అక్కడ నుంచి మొత్తం పుల్ చేయడము, డేటాని కలెక్ట్ చేయడము, ఇవన్నీ ఎలా కంప్లీట్ బ్రౌజర్ ఆటోమేషన్. అలానే సో దట్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. అలానే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వర్క్ ఫ్లోస్ అంటే మీకు ఇందాక
ఒక కేసులో మేబీ చాట్ బోట్ బిల్డ్ చేసే కేసు లేదా ఆయిలా ఈ యూస్ కేసులో మీకు ఒకటి చెప్పాను, ర్యాపర్ ఉంటుంది అని. అంటే మీరు అడిగిన క్వశ్చన్ వేరు, మీరు అడిగిన క్వశ్చన్కి పైన కింద కొంత కంటెంట్ యాడ్ చేసి, సో దట్ ఈస్ ఫైనల్ ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వర్క్ ఫ్లోస్ కూడా కొన్ని ఉంటాయి. అలానే ఫైన్ ట్యూనింగ్ మోడల్ ఫైన్ ట్యూనింగ్ కూడా మీరు ఏపీఐ మోడ్లో కానీ ఇలా రకరకాల అదర్ మోడ్స్లో చేయొచ్చు. లోకల్ మోడల్ హోస్టింగ్, ఒకవేళ ఓపెన్ సోర్స్ మోడల్ ఏదైనా తీసుకొని మీ సిస్టంలో ఆ మోడల్ని మీరు, అంటే మీ సిస్టంలో మినిమం రిసోర్సెస్ ఉంచి అట్లీస్ట్ 16 GB ర్యామ్ అలాంటి ఉండి, లేదా జీపీయూ గ్రాఫిక్ కార్డు లేదా సిపియు హై ఎండ్ సిపియు అలా ఉంటే యూ కెన్ హోస్ట్ ఏ మోడల్. సో ఐ హ్యావ్ ఎల్ఎం స్టూడియో అండ్ ఓలామా, నాకు ఈ 2 సర్వర్లు ఉంటాయి నా దగ్గర. సో నేను లోకల్లో సెటప్ చేసుకొని నేను ఈ ఎల్ఎల్ఎమ్స్ నేను వాడుకుంటుంటాను. సో ఫర్ దట్ ఈస్ డెవలపర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్ యూటిలైజేషన్ ఆఫ్ ఏఐ మోడల్స్. ఫంక్షన్ కాలింగ్ టూల్స్ యూజ్, ఇది ఒక అడిషనల్ ఫీచర్. ఏంటంటే మీకు నిన్న చెప్పాను ర్యాగ్ ఎలానో నాలెడ్జ్ ఎక్స్టెన్షన్లో, అలానే ఫంక్షన్ కాలింగ్ అంటే మీకు ఇప్పుడు సపోజ్ సౌత్ ఆఫ్రికాలో టెంపరేచర్ ఎలా ఉంది అని అన్నా, ఇమీడియట్గా మోడల్కి తెలియదు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో టెంపరేచర్ ఎలా ఉందో మోడల్కి ఎలా తెలుస్తుంది? అది ఎంత ఇంటెలిజెంట్ అయినా అయి ఉండొచ్చు. సో అప్పుడు ఏంటి, మోడల్ ఏంటంటే రియల్ టైం సెర్చ్ చేయాలి. అప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళో లేదంటే ఎక్కడికో వెళ్ళి సెర్చ్ చేసి ఆ ఆన్సర్ని తీసుకొచ్చి మీకు చెప్పాలి. సో అలాంటి ఇప్పుడు బ్రౌజర్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అలాంటి ఫీచర్ని ఫంక్షన్ కాలింగ్ అంటారు. సో లేదా టూల్, సో బ్రౌజర్ని వాడాలి లేదంటే ఇంకేదైనా యాప్ ఓపెన్ చేసి అక్కడ సమ్ వర్కౌట్ చేసి మీకు ఆన్సర్ ఇవ్వాలి. సో ఇలాంటి ఫీచర్స్ని ఫంక్షన్ కాలింగ్ ఆర్ టూల్స్. చాట్ బోర్డ్స్, వెబ్సైట్, కస్టమ్ ఏపీఐ జనరేషను, వాయిస్ టు టెక్స్ట్, ట్రాన్స్లేటర్స్ ఉంటాయి, యూనో కస్టమ్ ఏపీఐ జనరేషన్స్ ప్రాంప్ట్తో, ఈ రకరకాల అప్లికేషన్స్ ఇవన్నీ. టెక్స్ట్ టు స్పీచ్ బాట్స్, వాయిస్ టు టెక్స్ట్ బాట్స్, డేటా ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ డాక్యుమెంట్స్, ఓకే, పీడిఎఫ్లోంచి టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, సీక్వెల్ జనరేషన్ ఫ్రమ్ న్యాచురల్ లాంగ్వేజ్. ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి ఏమని, నేను లైక్ 2023 సేల్స్ కావాలి అన్నాను అనుకోండి, ఒక పెద్ద మేజర్ కంపెనీ జియో స్టోర్ అనుకోండి, లేదంటే వాటెవర్ ఏదైనా స్టోర్ అనుకోండి, పెద్ద బిగ్ అదేంది డీమార్ట్ అనుకోండి, డీమార్ట్లో 2023 సేల్స్ డేటా కావాలి. సో మీరు న్యాచురల్గా అడుగుతారు, ఐ వాంట్ 2023 డేటా ఇన్ హైదరాబాద్ డీమార్ట్స్ అని అన్నారు అనుకోండి, అది సీక్వెల్ కింద కన్వర్ట్ చేస్తుంది ఎల్ఎల్ఎం ఆటోమేటిక్. అలానే ఇమేజ్ జనరేషన్. సో దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ using LLMs in the application level, utilization of LLMs. So another area is research and learning. సో ఎక్స్ప్లెయినింగ్ కాంప్లెక్స్ టాపిక్స్. ఇప్పుడు మీకు కొన్ని తెలీదు, కొన్ని టాపిక్స్ ఎలా పనిచేస్తాయి. ఇప్పుడు అంతెందుకు, ట్రాన్స్ఫార్మర్స్ అనేది మీకు తెలియదు. నిన్న మీకు టూ వెబ్సైట్స్ చూపించాను, రైట్? ఆ 2 వెబ్సైట్స్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్స్ లాజిక్ బిహైండ్ ద సీన్, ఆ అల్గారిథం ఎలా వర్క్ అవుతుంది బిహైండ్ ద సీన్ అనేది మీకు చూపించగలుగుతున్నాను. సో that itself is utilizing the LLM capability. Solving math scientific problems or programming problems. Create flashcards. ఇప్పుడు మీకు నోట్బుక్ LM లాంటి, లేదంటే లర్నింగ్ దెర్ ఈజ్ అనదర్ టూల్, నేను మీకు మళ్ళీ చెప్తాను, ప్రొడక్టివిటీ స్టాండ్ పాయింట్లో చెప్తాను, కొన్ని టూల్స్ ఉన్నాయి. సో వాటిలో ఫ్లాష్ కార్డ్స్, క్విజెస్ ఇలాంటివి జనరేట్ చేయడానికి కూడా మీరు కాంటెక్స్ట్ మీ డేటా మీదనే క్విజ్ అలాంటివి జనరేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. జనరేట్ సమ్మరీస్ ఫ్రమ్ లాంగ్ టెక్స్ట్. ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయాక మీకు షార్ట్ సమ్మరీ నేను జనరేట్ చేయాలి అని అంటే, సో ఏఐ కుడ్ జనరేట్ ఆటోమేటికల్లీ. మైండ్ మ్యాప్స్, అవుట్లైన్స్, ఐడియా జనరేషన్స్ ఇలాంటి. సో రీసెర్చ్ ఏరియాలో అలాంటి. అలానే కంటెంట్ క్రియేషన్. సమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఈమెయిల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అట్లానే ఆర్టికల్ ఏదైనా జనరేట్ చేయాలి, బ్లాగ్ ఆర్టికల్ ఏదైనా జనరేట్ చేయాలి, లింక్డ్ఇన్ పోస్ట్ జనరేట్ చేయాలి, లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కంటెంట్ ఏదో జనరేట్ చేయాలి, అట్లానే స్క్రిప్ట్ రాయాలి, యూట్యూబ్ పాడ్కాస్ట్ అలాంటి వాటికి స్క్రిప్ట్ రాయాలి. సో ఈవెన్ దీస్ ఏరియాస్ ఆల్సో we can utilize AI services or LLM services in these areas. ఈమెయిల్ క్యాంపెయిన్ డ్రాఫ్టింగ్ అంటే ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ రేపు మీ అందరికీ జాబ్స్ చూడడానికి డిఫరెంట్ కంపెనీస్కి ఈమెయిల్ పంపించాలనుకోండి. మా దగ్గర 10 పీపుల్ ఉన్నారు, దే ఆర్ వెల్ క్వాలిఫైడ్ విత్ దిస్ స్కిల్ సెట్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్న డేటాబేస్లోంచి ఆటోమేటిక్గా ఒక ఈమెయిల్ జనరేట్ చేసి ఏ స్కిల్స్కి ఆ కంపెనీలో ఏదైనా పొజిషన్ వేకెంట్ ఉందనుకోండి, కెరీర్ పేజ్ లింక్ చేస్తే ఆ పొజిషన్ జాబ్ డిస్క్రిప్షన్ని బట్టి మన దగ్గర ఉన్న 10 మెంబర్స్లో ఎవరి స్కిల్ సెట్ ఫిట్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ స్కిల్ సెట్ ఆ జాబ్ డిస్క్రిప్షన్ని మ్యాచ్ చేసుకొని ఒక కోల్డ్ ఈమెయిల్ జనరేట్ చేసి వాళ్ళకి సెండ్ చేసేస్తుంది. సో వీ కెన్ ఆటోమేట్ దిస్ ఫ్లో. ఆర్ స్లైడ్ జనరేషన్ లైక్ పీపీటీ లాంటివి జనరేట్ చేయడానికి, ఇమేజ్ ప్రాంప్ట్స్ ఆర్ ఎడిటింగ్, రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్ క్రియేషన్, యాడ్ కాపీ, ఇవన్నీ నా దగ్గర ఆల్రెడీ బెస్ట్ వర్కౌట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఐ విల్ షో యూ విల్ గెట్ సర్ప్రైజ్. సో మేబీ ఫస్ట్ డే చూపించినట్టున్నాయి ఇది ఎండ్ ఆఫ్ ద సెషన్. సో మార్కెటింగ్లో వాడుకోవడం ఇలాంటివన్నీ. ట్రాన్స్క్రిప్షన్, సమ్మరైజేషన్ అంటే మీరు సపోజ్ మనం ఒక వాయిస్ కాల్ మాట్లాడుకున్నాము, వాయిస్ కాల్ తర్వాత సమ్మరైజ్ చేయాలంటే దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్క్రిప్షన్. న్యూస్ లెటర్స్ క్రియేషన్. సో అలానే that is another area of utilization of AI. And final use case would be enterprise or businesses. So కొన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. Some more are like customer support chatbots. We can build customer support chatbots by integrating our organizational knowledge. మన నాలెడ్జ్ ఇంటిగ్రేట్ చేస్తూ కస్టమర్ చాట్బోట్స్ని మనం బిల్డ్ చేయొచ్చు. లీడ్ జనరేషన్ ఆర్ క్వాలిఫికేషన్. లీడ్ జనరేషన్ అంటే ఏంటంటే మనకు బిజినెస్ ఉంది, సో ఆ బిజినెస్కి మనకు కస్టమర్స్ కావాలి. సో కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు? దట్ కుడ్ బి ఐడియా ఇవ్వచ్చు, లేదంటే ఎగ్జిక్యూషన్ కూడా చేయొచ్చు. సో దట్ ఈస్ అనదర్ బిజినెస్ యూస్ కేస్, ఎంటర్ప్రైజ్ లెవెల్ బిజినెస్. డాక్యుమెంట్ ఆటోమేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ లెట్స్ సే స్టాంపింగ్ వెండర్ అనుకోండి, లేదా ఒక ఏదైనా రీసెర్చ్ ఏజెన్సీకి డాక్యుమెంట్ ప్రిపరేషన్స్ ఉంటాయి కొన్నిటికి. సో అలాంటి కేసులో డాక్యుమెంట్ ఆటోమేషన్ అంటే 1 స్టెప్ ఎట్ ఏ టైం, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ జరగాలి, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ జరగాలి. ఇలాంటి ఆటోమేషన్ కంప్లీట్గా we can do by utilizing the LLM services or AI. నాలెడ్జ్ బేస్డ్ సెర్చ్, RAG అనేది మనం చెప్పాం కదా, దట్ ఈస్ వన్ ఆఫ్ ది యూస్ కేస్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ LLM అప్లికేషన్. అండ్ కాంప్లియన్స్ ఆటోమేషన్ మీకు చెప్పాను. సో మీరు ఒక చాట్బోట్ బిల్డ్ చేసిన తర్వాత, సరే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ చాట్బోట్ బిల్డ్ చేశారు. కస్టమర్ ఏం చేస్తున్నారు, కస్టమర్ ఈజ్ లైక్ హీఈస్ నాట్ బిహేవింగ్ వెల్. చాట్బోట్ ఉంది, వాడు ఏదో పిచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ మేబీ హీఈస్ అప్లోడింగ్ ఆబ్సీన్ కంటెంట్. సో అది మనకు ఫిల్టర్ చేయాలి, ఆర్గనైజేషన్ వరకు రాకూడదు ఆ కంటెంట్. ఓకే, అలానే మేబీ సమ్ టైమ్ మోడల్ నాట్ బిహేవ్డ్ వెల్. సో అది ఆన్సర్ ప్రాపర్గా జనరేట్ చేయలేదు, దీంట్లో సమ్ రాంగ్ ఆన్సర్ చేసింది. అప్పుడు అది కస్టమర్కి డైరెక్ట్ వెళ్ళొద్దు. దర్ షుడ్ బి సమ్ ఫిల్టరేషన్ జరగాలి. ఓకే, సో దాని తర్వాత ప్రాపర్ ఆన్సర్ మాత్రమే కస్టమర్కి వెళ్ళాలి. ఈ 2 కేసెస్లో కాంప్లయన్స్ ఉంటుంది. అంటే మీకు GDPR కేసు చెప్పిన యూరోపియన్ కంట్రీస్ డేటా ఉంటే మేబీ వాళ్ళ నేమ్స్ ఫైన్, లైక్ సమ్ స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అవి బయటికి వెళ్ళొద్దు అనే కండిషన్స్ ఉంటాయి. లేదా HIPAA కంప్లైన్సెస్ ఉంటాయి, అంటే మెడికల్ డేటా యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయొద్దు అని ఉంటుంది. పేషెంట్స్ డీటెయిల్స్ బయటికి పబ్లిష్ చేయొద్దు అని ఉంటుంది, హాస్పిటల్ నుంచి కానీ లేదంటే హెల్త్ కేర్ ఏజెన్సీ నుంచి. సో అలాంటివన్నీ అప్లై చేయడానికి కూడా LLMs ఆర్గనైజేషన్ లెవెల్లో యూజ్ చేస్తారు. మార్కెట్ రీసెర్చ్ సమ్మరైజేషన్ అంటే ఒక ఏరియాలో ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి రకరకాల అనుకో. సో కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ వయా పర్ప్లెక్సిటీ ఆర్ గ్రాక్. సో కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మీరు ఒక బిజినెస్ యూస్ కేస్కి ఒక వర్కౌట్ చేశారనుకోండి, ఈ వర్కౌట్ పర్ప్లెక్సిటీ ఎలా ఇస్తుంది, గ్రాక్ AI ఎలా ఇస్తుంది, లేదా ChatGPT ఎలా ఇస్తుంది, జెమినై ఎలా ఇస్తుంది. సో యు ఆర్ కంపేరింగ్ యువర్ కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ డిఫరెంట్ LLMs ఆర్ డిఫరెంట్ AI సర్వీసెస్. సో దట్ ఈస్ ద
another way of utilizing enterprise level or business level use case. So these are broadly, I mean, there are still hundreds and thousands of use cases and different scenarios. మనం ఏవైతే డిస్కస్ చేసామో ఇవన్నీ వెరీ ఫ్యూ use cases. I try to address at most 60 use cases here. That is what I mentioned here clearly, 60 use cases. సో ఇలా మనము ఐ మీన్ ఎండ్ ఆఫ్ ది సెషన్ ఏంటంటే మనం ఇన్ని వేస్లో మనం ఈరోజు ఏఐని యూజ్ చేసుకోగలము. యాజ్ ఏ లేమ్యాన్ ఐఎమ్ అడ్రస్సింగ్ ఆల్ దీస్ నాట్ ఎ టెక్నికల్ పర్స్పెక్టివ్, ఇన్ ఏ జనరల్ పర్స్పెక్టివ్. మీకు జనరల్గా ఇలాంటి ఇన్ని యూజ్ కేసెస్ ఉన్నాయి. మీరు చాట్ బోర్డ్స్ ఏఐని వాడుకొని చేయగలిగే పనులు, వెదర్ ఇట్ కుడ్ బి ఆర్గనైజేషనల్ ఆర్ యువర్ పర్సనల్. ఓకే, సో యూ కెన్ టేక్ బెటర్ యూజ్ ఆఫ్. సో మీలో ఇప్పుడు టెస్టింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, కోడింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో యూ కెన్ దట్ వాట్ ఐ మీన్, you need to better judge yourself what kind of AI tool you have to use, what kind of AI model you have to use. ఇవన్నీ మీరు జస్టిఫై చేసుకోగలగాలి. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గివింగ్ ఆల్ దీస్ డీటెయిల్స్ అబౌట్ ది ఇంప్లిమెంటేషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ AI or AI models. So yeah, this is for today's session. Any questions? I have one question. So Yeah. basically I see that అంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనిపిస్తుంది. Okay. బట్ టు స్టార్ట్ విత్ అండ్ అట్లీస్ట్ టు ఎక్స్ప్లోర్. సో ఈ personal యా సో workouts. అట్లా Okay. వర్కౌట్ చేయాలి అంటే సో వీ హ్యావ్ మెనీ థింగ్స్ అయ్యే వరకు దేన్ని ఫస్ట్ స్టార్ట్ చేయాలి, దేన్ని పట్టుకోవాలి, దగ్గర దేన్ని సెర్చ్ చేయాలి, దేన్ని ఎక్స్ప్లోర్ అయ్యి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఫస్ట్ అనేది కొంచెం క్లారిటీ కావాలి. Clarity. Yeah, very good. Yeah. So yeah, that is common. బట్ ఇక్కడ నేను ఫోకస్ చేస్తున్నది ఏంటంటే ఫస్ట్ లైక్ ఓవరాల్ అండర్స్టాండింగ్. ఎక్కడ కూడా మీకు ఇక్కడ డెప్త్ ఎక్కడ వెళ్ళలేదు మనము, బట్ ఇన్ని రకాలుగా ఉంది అన్నట్టు చెప్పుకున్నాము. సో దట్ ఈస్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో మీరు ఏంటంటే యూ జస్ట్ స్టార్ట్ యూజింగ్ ఎనీ వన్ టూల్. మీరు చాట్ జీపీటీ వాడడం స్టార్ట్ చేయండి, సేమ్ టైం జెమినై వాడడం స్టార్ట్. ఇవన్నీ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. పర్ఫెక్సిటీ వాడడం అలవాటు చేసుకోండి. జస్ట్ యూ అబ్జర్వ్ ది డిఫరెన్స్. చాట్ జీపీటీకి జెమినైకి ఏంటి డిఫరెన్స్ ఏముంది? దేంట్లో డాక్యుమెంటేషన్ సమ్మరైజేషన్ చేయగలుగుతున్నాం, అట్లానే దేంట్లో మీరు బెటర్గా ఇమేజ్ క్రియేట్ చేయగలుగుతున్నారు, దేంట్లో మీరు సమ్మరీ బాగా వస్తుంది, అంటే మీరు ఒక టాపిక్ అడిగితే సమ్మరీ బాగా వస్తుంది, వాయిస్ మోడ్ దేంట్లో వస్తుంది, అట్లానే మీకు ఇది చూడండి, మీకు యూ నెవర్ నో వాట్సాప్లో ఉంది. వాట్సాప్లో ఏఐ మీరు మెటా.ai కొడితే దిస్ ఈజ్ లింక్డ్ విత్ యువర్ వాట్సాప్. సో నేను ఒక LLM కాన్సెప్ట్ నేను వర్కౌట్ చేశాను, ఒక ఆర్టికల్ రాశాను. సో యూ విల్ గెట్ సర్ప్రైజ్ ద లెవెల్ ఇట్ ఈస్ క్రాఫ్టెడ్ మీ. సో LLM ట్రైనింగ్స్ కీ కాన్సెప్ట్ I just tested. సో వాట్సాప్లో ఇది ఉన్నాయి. సో వాట్ ఐ మీన్ టు సే, నేను ఎందుకు వెరైటీ ఆఫ్ థింగ్స్ మీకు కవర్ చేస్తున్నాను అంటే ఐ డోంట్ నో విచ్ వన్ యూ ప్రిఫర్. యూ కెన్ చూస్, ఐ మీన్ మీరు బడ్జెట్ కాన్స్టెంట్స్ లేదంటే మీకు ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఇది చూస్ చేసుకోవచ్చు సింపుల్గా. మెటా AI విచ్ ఈజ్ వాట్సాప్లో మీరు వాట్సాప్ నుంచి ఎక్స్టెన్షన్ ఇది. మీకు ఇలాంటి వాట్సాప్లో మీరు సింపుల్ వాట్సాప్లో వాడుకోవచ్చు. మీకు మెటా ఇక సింబల్ ఉంటుంది, ఇలాంటి రౌండ్ సింబల్ ఉంటుంది. మీరు గమనిస్తే వాట్సాప్ ఓపెన్ చేస్తే యూ కెన్ క్లిక్ ఆన్ దట్ అండ్ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ జనరేట్ ఇమేజెస్. సో ఇది చూడండి. సో దిస్ ఈజ్ వన్ వర్షన్ ఆఫ్ మై డాక్యుమెంట్. ఇఫ్ ఐ వాంట్ టు రీడూ సమ్ థింగ్స్, ఇక్కడ చూడండి, రీరైట్, మేక్ ఫార్మల్, మేక్ క్యాజువల్, మేక్ షార్టర్, మేక్ లాంగర్, సింప్లిఫై. So this is the second version of my document. It will do another version.
చూడండి ఇక్కడ V3 వచ్చింది. సో ఐ కెన్ స్విచ్ బ్యాక్ టు V2, V1, V3 ఎనీథింగ్. ఇక్కడ చూడండి మీకు అప్డేట్ చేస్తుంది డాక్యుమెంట్. సో యా, టు ద పాయింట్, టు యువర్ క్వశ్చన్, my intention is to make you start using of AI tools whatever handy are around you first thing. Then you think of your profession, అంటే మీరు టెస్టరా, డెవలపరా, డిజైనరా, బిజినెస్ పర్సనా, how you can utilize same thing. See, you will get surprise. I'm taking new chat. So what I am asking, hey, I want to build a mock-up screen for my water bottles or drinking water bottle, drinking stainless steel water bottles business. So I want you to act as a graphic designer and make me a mock-up screen or a sample mock-up screen or mock-up image. అని సింపుల్గా ఇలా అడిగాను అనుకోండి. సో లెట్స్ సీ వాట్ విల్ కమ్. చూడండి స్క్రిప్ట్ అదే జనరేట్ చేస్తుంది, కలర్ జనరేట్ చేసింది. ఏంటి, మెటాలిక్ సిల్వర్ తీసుకుంటుందంట, యాసెంట్ కలర్ లైక్ కామింగ్ బ్లూ తీసుకుంటుందంట. ఓకే, సో ఫస్ట్ సో ఇది ప్రాంప్ట్ జనరేట్ చేసింది మనకు. డిజైన్ నేమ్ వచ్చేసి హైడ్రాఫ్లో. సో ఇట్ జనరేటెడ్ ఎ ప్రాంప్ట్ ఫర్ మీ. So I'm taking this prompt, taking new conversation. Imagine it is generating mock-up screens. So see, HydraFlow, this is my company name. See, it is, let's say it is showing my plant, na water plant ela undi. Maybe I have not given clear context, but if I give clear context, it will more కెమెరా యాంగిల్ మీకు రకరకాల ఇది మీకు ఇవ్వగలుగుతుంది. I made it one, see, product markup. See, we have a cold pressed oil business. So I tried utilizing AI to create my thing. సో నేను ఏం చేశాను, ఇక్కడ నాకు ఇలా కావాలి అని చెప్పేసి చెప్పాను, ఇట్ క్రియేటెడ్. ఇక్కడ చూస్తే, సో దిస్ ఈజ్, దీనికి అట్లీస్ట్ we have to recruit a graphic designer by paying lakhs of salary, and to generate one such this image we should pay at least or we should give at least 1-2 weeks of time to get proper perfection. ఇగో ఈ షాడో, ఈ లైటింగ్ ఇదంతా ఇలా రావాలి, బాటిల్ ఇలానే ఉండాలి, ఇలాంటి ప్లేస్లో నా ప్రోడక్ట్ కనపడాలి, ఇలా చెప్పాల్సి వస్తే. See how I made this prompt. So ila we have lot of things. So idi what my point is, you should start doing things, practicing things. Our intention itself practical AI or implementation level AI. But నేను ఏం ట్రై చేస్తున్నానంటే అట్లీస్ట్ ఫస్ట్ 4 weeks వచ్చేసి ఇలాంటి ఇప్పుడు ఒక టూల్ మీకు చెప్పాను. సో ఇలా బేసిక్గా ఏ టూల్స్ వాడచ్చు ఏంటి అనేది మీకు స్లోగా నేను చెప్తుంటాను. ఆ టూల్లో రకరకాల యూస్ కేసెస్ చెప్తుంటాను. చేస్తే వీ నెవర్ నో, మీకు ఏ ఏరియాలో మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఏ వర్కౌట్ చేయాల్సి ఉంటుందో అది మీకు ఓన్ పర్స్పెక్టివ్ ఉండొచ్చు. సో యూ స్టార్ట్ డూయింగ్ యువర్ ఓన్ వే. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్. సో ఆర్ వి గుడ్, అంటే మనం ట్రాక్లో ఉన్నట్టేనా? యా
సో ఫైన్. ఐ మీన్ మీకు కొంత ఏమైనా నాకు ఇప్పుడు అగైన్ ఐ నో లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎగ్జైట్మెంట్. ఏంటి ఆ ఎగ్జైట్మెంట్ అంటే నాకేంటి, నేనేం చేయగలను, నాదేంటో అది ఫస్ట్ కావాలి నాకు, ఇవన్నీ వద్దు నాకు, పాయింట్ ఏంటి, పాయింట్ కావాలి నాకు అని ఉంటుంది ప్రతి ఒక్కరి. బట్ నా నా ఫీలింగ్ ఏంటంటే ఇఫ్ యూ నో బెటర్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మీకు ఈ మోడల్స్ ఇవన్నీ ఎందుకు చెప్పాను, రీజనింగ్ మోడల్స్ ఉంటాయని అవి ఉంటాయని. మీకు తర్వాత మీకు ఇంప్లిమెంటేషన్ లెవెల్లో ఆన్ ప్రెమైజ్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, సర్వర్ బేస్డ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఇన్ ఫ్యూచర్ యూ కెన్ చూస్. మీకు ఆ కాన్సెప్ట్ తెలియడం వల్ల మీరు ఏది చూస్ చేసుకోవాలని యూ బెటర్ డిసైడ్. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్. So this is like that is the reason I named it as foundational AI. ఇది అవసరం అన్నట్లు. సో అలా. సో ఎనీ అదర్ క్వశ్చన్స్? No? Are we good? Okay, fine. So if we are good, like I'm winding Sorry, for. Yeah, please. I have one. Yeah, sure. As you told, we can generate our own script by using AI. Yes. So, is there any issues in copyrights? Not at all. I mean, copyright, we are not duplicating any others products, right? Yes, we are not duplicating, but I Copyright is had only applicable when we are duplicating others products or others images or whatever content it is, others content. okay, because when I had a word with my organization, they Okay. told that AI generated is not at all acceptable, so we should not encourage. That's the reason why I'm asking. Exactly, that is case to case. Maybe they would concern more about AI generated content. Maybe they are encouraging like human written content. Even if you observe, YouTube has Google has released a note saying we no more monetizing AI created content. Now they are not I mean this era from last 2 years, lot of content creators, they automated everything. They started creating AI videos, AI audios, AI images, avatars and all. Now Google just announced that we are not going to monetize or give money for those content. So that's the same one kind of case, even though that is not a copyright, right? So that is also another area. So, I mean, we need to look into it, like let's say, again, same use case just now I have shown, like I have created a mock-up screen. Okay. So if you feel we are mocking up same product, any third party company, let's say some other company competitive to us, so they are also have same mock-up screen. You can, by just tweaking a prompt, you can create a little different product mock-up screen. So that way you can avoid. They cannot say they copied my idea, right? Idea is not anyone's proprietary. So that way we can avoid. Thank you. Thanks Yeah. for clarity. Anyway, Thank you. anyhow, that is a good question. I mean, practical question. Yeah, definitely we'll think about it. Like, if you have any such questions, you list down, you can comment it on the YouTube comments, so that like definitely we'll consider that. We'll build a prototype. What has to be considered while doing that specific task, in terms of code generation, in terms of markup screen generation, in terms of lead generation, in terms of content creation. Content creation could also be look like a copyright issues. So more areas in this space. Okay. Yeah. Okay. Thank you. Yeah. So I'm trying to connect you people like tomorrow, day after tomorrow. So my expectation, just be prepared for some information. Let's say one could be which specific area you are looking. That is one question I probably ask you. Which dedicated area you are are you looking any specific thing going forward? Another question could be
are you really looking to, I mean, looking for career switch?